తీసుకొచ్చారు? ఎవరి పిల్లలు వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. ఎప్పుడో చర్చలాగా వెళ్ళింది, మాస్టర్ చర్చలాగా ఉంది. ఎప్పుడు చర్చి, ఎప్పుడు క్రమం, ఎప్పుడు నిబంధనలు తెలుసా మీకు? పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 27 అధ్యాయం. మత్తయి సువార్త 27 అధ్యాయం 23, 24, 25 వచనాలు అందరూ కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 27 అధ్యాయం 23 నుండి 26 వరకు అందరూ కలిసి చదువుకుందాం. అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యం చేస్తున్నట్టుగా వారు సిలువేయమని ఎక్కువగా జ్ఞాపకం వేస్తే పిలాతు వలన ఎక్కువ కూర్చున్నదే కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీరు తీసుకొని తన చేతులు కడుక్కొని ఈ నీటి ముందు గురించి నేను అపరాధిని మీరే చూసుకోవడం చెప్పాను. ప్రజలందరూ వాని రక్తం మా మీదను మా పిల్లల మీదను ఉండగా కనేది. అప్పుడు అతడు వారు కోరినట్లు పరమాలను విడుదల చేసి రక్షణ చేసి వేసిన పొలాలతో కొట్టించి సిలువనేయ అప్పగించి పిల్లలు కూర్చోబెట్టుకుంటే వాక్యం లేకపోతే ముగిస్తారు. ప్రభువుని చూద్దాం మరో సాయంత్రంకే. పరిశుద్ధ ప్రేమల తండ్రి, నిబంధనలకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రేమను మా ప్రభు రక్షకుడు యేసు ప్రభు చేస్తున్న పరిశుద్ధ నామములో మీ పాసంలో చేరి ఈ రీతిగా మరోసారి ప్రభువాన్ని మానవులను ప్రార్థించే భాగ్యం ఇచ్చినందుకే మనం ఆచరిస్తూ ఉన్నాం. మారని మార్పులేని భయమాన దేవుడు ఎంతో ప్రేమించి ప్రాణం పెట్టి తిరిగి వచ్చిన గొప్ప దేవుడు, అందుకు మేము మనం ఆచరిస్తూ ఉన్నాం. దేవుడు తండ్రి, జీవన ప్రభువా నా కొరకు మా కొరకు తండ్రి కలవసిన దూరాన్ని చిందించినాం. ఆ రక్తాన్ని బట్టి మీ పాదాలు కొందరు ఆచరిస్తూ ఉన్నాం. ఇది నా రక్తం అన్నాం, నిబంధన రక్తం అన్నావు తండ్రి, అందులో బట్టి మనం ఆచరించుకుంటున్నాం. అవును దేవుడు జీవులండి నా కొరకు కూడా మీరు రక్తాన్ని చిందించిన ప్రభువాన్ని బట్టి మనం ఆచరిస్తున్నా. పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చింతించబడుతున్న నిబంధన రక్తం అని సెలవించిన. అవును తండ్రి, ఆ అనేకుల్లో కూడా నేను ఒకరిగా ఉంటూ వచ్చిన తండ్రి దేవుని ప్రభువా ఇప్పుడు ఆచరిస్తున్నా. మీ రక్తం ద్వారా తండ్రి నాకు కళ్ళు చేసినటువంటి మీరు నీటి ఇస్తున్నా. మీ రక్తము పరిశుద్ధమైందన్నా, మీ రక్తము దగ్గర తండ్రి నిర్దోషమైందన్నా, మీ రక్తము నిష్కలంకమైందన్నావు ప్రభువా. దగ్గర తండ్రి నా రక్తం చూసినప్పటికీ పోవా నా రక్తం తండ్రి నీచమైందన్నావు. ప్రభువా నా రక్తం పాపంతో దోషంతో కూడుకుందన్నావు. నా రక్తం దగ్గర తండ్రి కలంకం కలిగిందని అన్నావు. ఈ రక్తం ద్వారా తండ్రి మరొక రాజ్యం చేరలేదని, ఈ రక్తం ద్వారా మీ సన్నిధికి రాలేదని, ఈ రక్తం ద్వారా మీరు స్తుతించలేదని, ఈ రక్తం ద్వారా మీరు ఆరాధించలేదని ఎదిగినటువంటి గొప్ప దేవుడు తండ్రి. అందుకని ప్రభా నన్ను ప్రభా తండ్రి మార్చడం వరకు, నన్ను శుద్ధి చేయడం వరకు ఈ రక్తాన్ని చిందించి ఈ రక్తంలో నాకు 5 రకాల వేళ్ళు కలుగు చేస్తూ వచ్చినాం. అందులో బట్టి కూడా మీ పాదాలు కూడా చిందించుకుంటున్నాం. మీరు స్తుతించి ఆరాధిస్తున్నానంటే నాయన మీరు నాకు ఇచ్చినటువంటి ఆ గొప్ప వేళ్ళు అందుకొరకై ఆచరిస్తున్నాం. ఉదయం ప్రభా జీవితండి చదువుకున్న లేకపోతే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నాయన ప్రభా సర్వ మానవాళి వరకు తండ్రి కలవర శివులు దైవ తండ్రి అనుగుణ నెండలో ప్రభా ఉరగలాడుతూ కలిగిన పెట్టి ఆ మాటలన్నింటిని బట్టి ఆచరించుకుంటున్నాను. ఆ ఆధిపత్యాల కొరకై ఉదయం ప్రభా ఈ పాదాలు కూడా ఆచరిస్తుంటున్నాం. ఒక్కొక్కటిగా నేను దైవ తండ్రి దాన్ని నైనా విపరీకరించుకోవరకు ఒక్కొక్కటిగా దైవ తండ్రి దాన్ని నేను ప్రభా తండ్రి జీవన ప్రభా మన ధ్యానించే వరకు ఈ సహాయక సన్నిధిని ప్రభావం దయచేయమని
మీ ఫాదర్ కొన్నాళ్ళు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఒక సొంత పరిపాలన జ్ఞాపకం చేసుకుంటుండగా, అదేవిధంగా నేను జ్ఞాపకం చేసుకుంటుండగా, జ్ఞాపకం చేసుకుంటుండగా మీరు మహిమ పొందమని దేవుడు మీ ఫాదర్ కొన్నాళ్ళు తెలుస్తూ మొదటి సమయంలో 17 జ్ఞాపకం చేసుకుంటూ మీరు మహిమ పొందుతామని ప్రార్థిస్తున్నాను. దేవుడు మన మాటగా ఉంది కలిగేవాడిని మానవ లక్ష్యం కలిగినటువంటి ప్రభావ నన్ను మీ శరీరం మరుగు చేయండి తండ్రి. నా నోట మీ మాట ఉంచండి. మీ నామం ప్రభావ మీరు మహిమపరచుకుంటామని ప్రార్థిస్తున్నాం. మొదటి సంఘానికి క్షేమం, మీ నామానికి మహిమ మాకు వేలు కలిగించి మీరు మహిమ పొందుతామని వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం. వచ్చిన పేర్కొన్న స్తోత్రాలు ప్రతి ఒక్కరిని ప్రభావ, చిన్నలు పెద్దలు వృద్ధులు యవనస్తులు ప్రతి ఒక్కరిని వేరు పేరు వరుసను మీరు దర్శించండి అయ్యా. వ్యక్తిగతంగా మీరు దర్శించండి, పర్సనల్గా మీరు దర్శించండి. గ్రహించబడుతున్న జీవితం దయచేయమని ప్రార్థిస్తున్నాను. చిన్నపిల్లలను కూడా ప్రభావ కంట్రోల్ ఉంచమని ప్రార్థిస్తూ వందనాలు చేర్చుకుంటున్నాను. ఈ యొక్క మంది ప్రార్థన చెప్పుకోరు శత్రు కార్యాలన్నిటినీ మీరు లైపొచ్చి ఈ కంచి వేసి మీరు మహిమ పొందుతారని ప్రార్థిస్తూ వందనాలు చేస్తూ కోరుకుంటూ పెద్దమైన మాటలు కలిపి సాయపడండి. మంచి పనాలతో నాతో మాతో మాట్లాడుతూ ప్రార్థిస్తూ వందనాలు చేస్తూ నన్ను తగ్గించుకోవడం రచిస్తూ యేసు ప్రభు చేసుకునే ఆలోచించి ప్రార్థనకు వచ్చిన తండ్రి. యేసు పురాణి రోజు అట్టి చెప్పండి. శుభ శుభ అంటే మంచి అంటే చాలా శుక్రవారం ఉన్నాయి. ఇప్పుడు వారం శుక్రవారం వస్తుందా రాదా? వస్తుందా? మరి మిగతా వారాలకి శుక్రవారానికి మంచి లేని ఈ రోజు ఎందుకుంది? ఎందుకుంది ఈ రోజు మంచి శుక్రవారము అనేది? ఎందుకు వచ్చింది అసలు? ఈరోజు మంచి శుక్రవారం అనేది ఎందుకు వచ్చిందంటే, ఒక మంచి వ్యక్తి ఈరోజు మరణించాడు కాబట్టి ఈ రోజుకి ఏమైంది? మంచి శుక్రవారం అనే పేరు వచ్చింది. ఒక మంచి వ్యక్తి ఈ రోజు ఏం చేశాడు? చనిపోయాడు, మరణించినాడు. అందుకని దీనికి ఏమొచ్చింది పేరు? మంచి శుక్రవారం. అంటే గుడ్ ఫ్రైడే. గుడ్ అంటే మంచి, ఫ్రైడే అంటే శుక్రవారం. గుడ్ ఫ్రైడే అని ఆ పేరు వచ్చింది అన్నమాట. దానివల్ల వచ్చింది. దేనివల్ల వచ్చింది? సర్వాధికారి దేవుడు ఈ రోజున మానవుల కొరకు మరణించాడు కాబట్టి ఈ శుక్రవారంకు అంత విలువ వచ్చింది, అంత విలువ వచ్చింది. అందుకని గుడ్ ఫ్రైడే అంట. మంచి శుక్రవారం. మంచి శుక్రవారం అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు సర్వ మానవాళి కొరకు ఏం చేసినాడంట? కలవరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించినటువంటి రోజునే గుర్తు చేసుకునే వారికి ఉంటాం. శిలువలో యేసు ప్రభువారు పలికినటువంటి మాటలను మనము ధ్యానించే వారిగా ఉన్నాం. ఎన్ని మాటలు పలికాడంట? ఎందుకు పలికాడు? 7 పలకాల? 6 పలకూడదా? 4 పలకూడదా? ఎందుకు 7 పలకాలి? బైబిల్ వాక్యానికి చూస్తే బైబిల్ ప్రకారంగా 7కు చాలా ప్రాధాన్యత ఉంది. 7కి ఏముందట చెప్పాలి? 7కి ఏముంది? చాలా ప్రాధాన్యత ఉంది. 7 అనేది బైబిల్ లేకుండా లేదు. 7వ దినాన్న ఏం చేశాడంట? దేవుడు పరిశుద్ధపరిచాడంట. 7వ దినాన్ని ఏం చేసినాడంట? పరిశుద్ధపరిచినాడంట. ఆది కాండంలో చూస్తే 6 దినాలు సృష్టి చేసినాడు, 7వ దినాన్ని ఏం చేశాడు? పరిశుద్ధపరిచినాడు. అంటే పరిశుద్ధ దినము 7వ దినము. చాలా మంది మనం ఆరాధన చేస్తాం, తెలియక ఏం చేస్తుందంటే అయ్యా విశ్రాంతి దినం నుండి అంట. విశ్రాంతి దినం అంటే ఏంటి తెలుసా? ఏంటి విశ్రాంతి దినం అంటే మీకు? విశ్రాంతి దినం అంటే ఏంటి? యేసు ప్రభువారు ఈ రోజున ఏం చేస్తాడు? చనిపోతాడు. చనిపోయి సమాధిలో పెడతారు. సమాధిలో పెట్టేసి శనివారం అంతా కూడా విశ్రాంతి. అది విశ్రాంతి అంటే ఆయన సమాధిలో ఉంటాడు కాబట్టి అది విశ్రాంతి దినము. ఆయన సమాధిలో ఉండి ఆదివారం ఏం చేస్తాడంట? పునరుత్థానంగా తిరిగి లేస్తాడనమాట. విశ్రాంతి దినం అంటే ఏంటి? ఆదివారం విశ్రాంతి దినము కాదు. ఆదివారం అంటే ఏంటి? ప్రభు యొక్క పునరుత్థాన దినము, అంటే తిరిగి లేచినటువంటి దినము, ఆయన స్తుతించే దినము. ఆ
ఆరాధించే దినము, మహిమపరిచేటటువంటి పరిశుద్ధ దినం అది విశ్రాంతి దినం కాదు. విశ్రాంతి దినం ఎప్పుడంటే శనివారము ఆయన సమాధిలో ఉన్నాడు కాబట్టి అది విశ్రాంతి దినము. మనం తెలియక అలాగా ఆరాధన చేసే వారి గురించి పునరుత్థాన దినము, ఆదివారం ఆరాధన రోజు అన్నమాట. ఎన్ని మాటలు పలికాడు ఆయన? ఎన్ని పలకాలు? 7. 4 పలకూడదా? 7 పలకూడదా? 5 పలకూడదా? 6 పలకూడదా? 7 అనేటువంటిది బైబిల్ వాక్యానుసారంగా చాలా ప్రాముఖ్యత ఉన్నది. 7 పరిశుద్ధ దినము. 7 అనేది పరిశుద్ధ దినము. శిలువ పైన ప్రభువును వేలాడుతూ ఎన్ని మాటలు పలికాడు? 7 మాటలు పలికాడు. సోమవారం నుండి లెక్కేస్తే ఆదివారం వరకు ఎన్ని రోజులు వస్తున్నాయి? ఎన్ని రోజులు వస్తున్నాయి? 7వ రోజు ఆదివారము. ఎరుకో గోడలు పోవడానికి ఎన్ని రోజులు ప్రదక్షిణ చేశారు? చెప్పండి అమ్మా. ఎన్ని రోజులు చేశారు? 7 రోజులు చేసినారు. నయమాను కుష్ఠరోగం పోవాలంటే ఎన్నిసార్లు మునిగాడు? మరి 3 సార్లు మునిగితే 4 సార్లు మునిగాడు, 5 సార్లు మునిగాడు. ఆయన చూసుకున్నాడు. చూస్తే ఒట్టి నిండా కుష్ఠరోగమే ఉంది. లోపల లోపల కొనుక్కుంటున్నారు. మనం కొనుక్కుంటాం అప్పుడప్పుడు. మీరు మంచివాళ్ళు, మిమ్మల్ని కాదు. మనం కూడా అలాగే అనుకుంటాం. అలాగే కొనుక్కున్నాడు. అయ్యో 5 సార్లు అయిపోయింది, 6 సార్లు అయిపోయింది, ఇంకొకసారి మునగమని చెప్తున్నాడు. ఈ ఒక్కసారి మునిగితే ఈ రోగం పోద్దా అనుకోలే మునిగాడు. అనుకొని ఏం చేశాడు? సందేహిస్తే మునిగినాడు. మునిగిన తర్వాత తిరిగి లేచేసరికి పసిపిల్ల వాళ్ళ దేహం వలే ఆ దేహం అయిపోయింది. 7కు చాలా ప్రాధాన్యత ఉంది. 7కు చాలా ప్రాధాన్యత. సిలువ ప్రతి ఒక్కరూ ఎక్కడికి రావాలంట? ప్రతి ఒక్కరు నన్ను వెంబడించాలంటే ఏమని చెప్పాడు యేసుప్రభువు? తన సిలువను ఎత్తుకొని. సిలువ అంటే ఏంటి? సిలువ అంటే చెప్పాలి, శ్రమ, బాధ, కష్టము, వేదన, శోధనలు, అది సిలువ అంటే. సిలువ అంటే మనం ఏం చేస్తామంటే ఒక నిలువుగా ఉన్న కొయ్య, ఒక అడ్డ కొయ్య ఉంది, అదే సిలువలే అనుకుంటాం మనం. ఏమండి? అది మనము సిలువ అనుకునే వారికి ఉంచాం. అదిగా సిలువ. సిలువ అంటే శ్రమ, కష్టము, బాధ, ఇవి. అందుకనే ప్రభువు ఏమన్నాడంటే తను తాను ఏం చేయాలా? నన్ను వెంబడించాలంటే తను సిలువను ఎత్తుకొని వెంబడించమని చెప్తున్నాయి. ప్రతి ఒక్కరూ సిలువ ఎందుకు వచ్చే వారిగా ఉండాలి. సిలువ అంటే క్షమాపణ. సిలువ అంటే ఏంటి? క్షమాపణ. సిలువ అంటే క్షమాపణ. సిలువ అంటే మానవ యొక్క జీవితానికి పరిపూర్ణ ఆనందం అంట. సిలువ అంటే ఏంటి? మొట్టమొదటి సిలువ అంటే క్షమాపణ. రెండవది చూస్తే సిలువ అంటే మానవుని యొక్క జీవితానికి పరిపూర్ణ ఆనందం కలుగజేసేదంట సిలువ. మానవుని యొక్క జీవితానికి పరిపూర్ణ ఆనందం కలుగజేసేదంట సిలువ. అటువంటి సిలువ ఎందుకు మనం వచ్చేవారిగా ఉండాలంట. సిలువ అంటే పాపికి నిరీక్షణ అంట. సిలువ అంటే ఏంటి? పాపికి నిరీక్షణ దొరుకుతుందంట. సిలువ అంటే పాపికి నిరీక్షణ దొరుకుతుందంట. సిలువ అంటే పరలోకానికి ప్రవేశించుటకు దేవుని యొక్క మార్గం అంటది. పరలోకానికి మనం నడిపించేటువంటి మార్గం అంట సిలువ. ఆ సిలువ మార్గము గుండా మనం వెళితే పరలోక రాజ్యం చేరగలము. పరలోక రాజ్యం చేరడానికి సిలువ మార్గము గుండా మనం వెళ్ళేవారిగా ఉండాలంట. అలా మనం పరలోక రాజ్యం చేర్చేది సిలువ. సిలువ నిరుత్సాహంలో ఉన్నవారికి ఉత్సాహం నింపేదంట. సిలువ అంటే ఏంటి? నిరుత్సాహంలో ఉన్నవారికి ఉత్సాహాన్ని నింపేదంట. అది సిలువ అంటే. చూద్దాం ఎన్ని గంటలకు సిలువ వేశారు ఆయన్ని? వామ్మో, 3 గంటలకు సిలువ వేశారా? చీకటి ఎన్ని గంటలకు గమ్మింది? నువ్వు పల్లెటూడు లేదు, నాకేం తెలియదు. సండే స్కూల్ పిల్లలు ఉన్నాయండి మా దగ్గర. మళ్ళీ ఎప్పుడో సండే స్కూల్ పిల్లలు చెప్తున్నారు, టక 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 చెప్తున్నారు.
మార్కు సువార్త ఇప్పుడు చదివారా? 9 గంటలకు సిలువ వేశారు ఆయన. ఎప్పుడు చదివారు మీరు ఎప్పుడన్నా? ఎన్ని గంటలకు వేశారు సిలువ? 9 గంటలకు సిలువ వేసి 3 గంటల దాకా ఎర్రలో నెంటలో ఉన్నాడు ఆయన. 3 గంటలకు సిలువ వేశారా? ఇంటికెళ్ళి చదువుకోండి మార్కు సువార్తలు. ఎన్ని గంటలకు సిలువ వేశారు? 9 గంటలకు ఆయన్ని సిలువ వేసిన వారికి ఉంటున్నారు. ఉదయం చూద్దాం. మొదటి మాట, యేసుప్రభువు వారు సిలువలో పలికినటువంటి ఈ మాటలంట ఆనిముత్యాలంట. ఏ మాటలు ఇవి? ఇవి దొరకవు, ఆనిముత్యాలు. చివరి మాటలు వీడ్కోలు. మరొక మాటలు ఏంటంట? వీడ్కోలు మాటలు అన్నమాట, ఆనిముత్యాలు. ఈ ఆనిముత్యాలలో మొదటి మాటలు మనం చూద్దాం. లూకా సువార్త 23:34 వచ్చింది. యేసు, తండ్రి మీరేమి చేస్తున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమింపమని చెప్పాను. ఎందుకంటే ముందుగా యేసుప్రభువు వారు ప్రాణం విడిచినాడు. దేశమంతా ఎన్ని గంటల చీకటి కమ్మింది? యేసుప్రభువు వారు ఎన్ని గంటల్లో సిలువ మీద ఉన్నాడు? 6 గంటలు ఉన్నాడు. 6 గంటల సిలువ మీద ఉన్నాడు. 3 గంటలేమో వెలుగులో ఉన్నాడు, 3 గంటలు చీకటిలో. అంటే 3 గంటల్లో ప్రాణం ఉంది. 3 గంటలు ప్రాణం ఉన్నప్పుడు పలికినటువంటి మాటలు ఇవి. ప్రభువారు ప్రాణం విడిచిన తర్వాత 3 గంటలు చీకటి కమ్మింది. 3 గంటలు వెలుగులో ఉన్నాడు, 3 గంటలు చీకటిలో ప్రయాణమైనటువంటి దేవుడు కలుగుతున్నాడు. ఏమో సెలవిస్తా ఉన్న మొదటి మాట, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు. వాళ్ళు ఏం చేస్తున్నారంట? అక్కడ ఏం చేస్తున్నారండి? కింద వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంట? అపహాస్యం చేస్తున్నారు, హేళన చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. నువ్వు దేవుడు అయితే శిలువ మీద నుంచి దిగమంటున్నా, నిన్ను నువ్వు రక్షించుకోలేవు, నువ్వు దేవుడువా అని ఎగతాళి చేసే వారికి ఉంటున్నారు, నిందించే వారికి ఉంటున్నారు, హేళన చేసే వారికి ఉంటున్నారు. వారిని చూసి ఏమంటున్నాడు ఆయన? తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగురు కనుక వీరిని, అంటే దేవాది దేవుడు అని వారు గుర్తించలేని వారికి ఉంటున్నారు. ఆయన దేవుడు కనుక, ఆయన సర్వమానవుల కొరకు శిక్ష అనుభవిస్తున్నాడు కనుక, పాపం పోవాలంటే మనిషికి ఆయన శిక్ష అనుభవించాలి కాబట్టి అనుభవిస్తున్నాడని గుర్తెరగలేనటువంటి వారిగా ఉంటున్నారు. ఆయన దేవుడిని గ్రహించలేని వారిగా ఉంటున్నారు. కారణం ఏంటంటే దేవుడు వారి యొక్క మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగు చేసిన వారిగా ఉంటున్నారు. మనోనేత్రము వెలిగించబడలేదు. ఈ నేత్రాలు కాదు, ఈ నేత్రాలు మనం చూసేవిగా ఉంటాయి. ఈ శరీర నేత్రాలు. ఇప్పుడు మనకు కనపడే నేత్రాలు ఎలాంటివి? కనపడే నేత్రాలు ఎలాంటివి? శరీర నేత్రాలు. మనోనేత్రం ఉందంటే, మనోనేత్రం అంటే మనసు యొక్క నేత్రము. మనసు కూడా నేత్రం ఉంది, దాన్ని మనోనేత్రం అంటారు. దాన్ని ఏమంటారు? మనోనేత్రం అంటారు. ఈ మనోనేత్రం ఏం చేయాలంటే వెలిగించబడేదిగా ఉండాలి. ఈ మనోనేత్రము వెలిగించబడితేనే దేవుని కార్యాలను మనం చూసేవారిగా ఉంటాం, దేవుని యొక్క అద్భుతాలను మనం చూసేవారిగా ఉంటాం. ఆ మనోనేత్రం ఎప్పుడైతే వెలిగించబడదో మనం దేవుని యొక్క కార్యాలను మనము చూడలేని వారిగా ఉంటాం. అందుకని దేవుని యొక్క దేవుడిని గుర్తించలేని వారిగా ఉంటున్నా. ఈయన దేవుడు కనుక, ఈయన సర్వాధికారి కనుక, మానవుల యొక్క పాప పరిహారార్థమై ఆయన శిక్ష అనుభవిస్తున్నాడు కనుక అనే విషయాన్ని వారు గుర్తించలేని వారిగా ఉంటున్నారు. కారణం ఏంటంటే కళ్ళతో చూస్తూ ఉన్నారు కానీ మనోనేత్రం వాళ్ళకు వెలిగించబడలేదు. మనోనేత్రము మోయబడుతూ వచ్చింది. అందుకని వాళ్ళు గుర్తించలేని వారిగా ఉంటూ ఉన్నారు. అందుకని వాళ్ళు గుర్తించలేని వారిగా ఉంటూ ఉన్నారు. గుర్తించలేని వారిగా ఉంటూ ఉన్నారు. అందుకని దేవుడు అంటున్నా, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరిని క్షమించుము అంటూ ఉన్నాడు. ఎవరు సెలవుస్తా ఉన్నాడు? క్షమించుమంటే క్షమాపణ. ఏం చేస్తున్నాడంట దేవుడు? దేవుడు క్షమించమంటాడా? దేవాది దేవుడు అయ్యుండి మానవులు అంటున్నాడు. ఏమంటున్నాడు? తండ్రి వీరేమి చేస్తున్నారో వీరిని క్షమించమని క్షమాపణ అడిగేవారిగా ఉంటున్నా. క్షమాపణ అడిగేటటువంటి వారిగా ఉంటున్నా. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరిని క్షమించుము అంటున్నా. చివరి క్షణంలో ఏమండి? చివరి క్షణంలో ప్రాణం పోతుంది. ఆ ప్రాణం పోయేటప్పుడు ఆయన
వారిని ఎవరైతే శిక్షిస్తున్నారో వారి వైపు చూసి దేవుడికి క్షమాపణ అడుగుతుంది. దేవుడు స్తెఫను. అపోస్తలుల కార్యములు 7:60. అపోస్తలుల కార్యములు 7:60. అతడు మోకాళ్ళలోని ప్రభువా వారి మీద ఈ పాపం మోపుకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు సమ్మతించెను. ఏమండి? క్షమాపణ అడిగే వారికి ఉంటున్నా వాళ్ళ ద్వారాగే ఆయన మరణమవుతున్నాడు. వాళ్ళే శిక్షించినారు, సాగు కొట్టారు, రాళ్ళతో కొట్టి చంపేస్తూ ఉన్నారు. అయినా సరే మరణంలో ఉండి ఏమంటారు తెలుసా? కొన ప్రాణంతో ఉండి తండ్రిని క్షమాపణ అడుగుతున్నారు. అయ్యా ఈ నేరం వాళ్ళ మీద మోపకము. అది క్షమాపణ. ఎటువంటి కష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు క్షమించమని అడిగేవారు ఉన్నారు. క్షమించమని అడిగేవారిగా ఉండాలనుకుంటున్నాను. శిలువకు రావాలి. శిలువలోనే క్షమాపణ దొరుకుతుందంట. క్షమాపణ ఎక్కడ దొరుకుతుందంట? శిలువ యొద్ద క్షమాపణ దొరుకుతుంది. శిలువ యొద్దకు మనం వచ్చేవారికి ఉండాలి. ఆ శిలువ యొద్దే మనకు క్షమాపణ నేర్పేదిగా ఉంటుంది. శిలువ యొద్దకు మనం వచ్చేవారికి ఉండాలి. దేవుడు మనల్ని ఏ విధంగా అయితే క్షమించిన వాడు ఉంటున్నాడో మనం కూడా ఇతరులను క్షమించేటటువంటి స్థితిలో ఉండాలి. అదే క్షమాపణ అంటే. దేవుడు నేర్పినటువంటి పలికినటువంటి మాటలవి. ఆ మాటలు ఆయన పలుకుతూ వచ్చాడు కనుక అవి మనం నెరవేర్చే వారిగా ఉండాలి. నిజ జీవితంలో మనల్ని క్షమించినాడు. మనం ఎటువంటి వారమో దేవుడికి మనకు తెలుసు. ఎవరికి తెలుసంట? దేవుడికి మనకి మనం ఎలాంటి వారమో మనకు తెలుసు. ఇటువంటి మనలను ఆయన క్షమించినటువంటి వాడుగా ఉంటున్నా, క్షమించిన దేవుడుగా ఉంటున్నా. మరి ఇటువంటి మనలనే దేవాతి దేవుడు క్షమిస్తే మనం ఇతరులు క్షమించే వారికి ఉంటున్నామా? ఒక దగ్గరికి వెళ్ళాం, ప్రార్థన చేసినాం. ఏమని చెప్తున్నా తెలుసా? అన్నా ఖర్చుకోండి, మంచిగుండన్నా అని చెప్తే, అన్నా నేనైతే మాట్లాడతా కానీ క్షమించలేనన్నా. ఏం చేయలేదు? నేను క్షమించలేను. మానవ సహజ లక్షణాలు, పొరపాట్లు, తప్పిదములు మనం చేసేవారిగా ఉంటాం. అవి చేసినప్పుడు మనం ఏం చేసుకోవాలంటే క్షమించేవారిగా ఉండాలి, క్షమాపణ కోరేవారిగా ఉండాలి, క్షమాపణ అడిగేవారిగా ఉండాలి, క్షమించబడేవారిగా ఉండాలి. అలాగే ఉంచుకొని మనము అలాగే ఉన్నామనుకో, మన జీవితంలో మన బ్రతుకులో క్షమాపణ లేదనుకో, క్షమించే స్థితి లేదనుకో, మన పరలోక రాజ్యంలో వెళ్ళేవారిగా ఉంటాం. తండ్రి వీరేమి చేయించున్నారు, వీరెరువురు కనుక వీరిని. వాళ్ళు ఏం చేస్తున్నారో ఆయనకు తెలుసు. ఆయన దేవుడు కనుక ఆయనకు తెలుసు. ఆయనకు తెలుసు కానీ సరే క్షమించమని అడిగే దేవుడుగా ఉంటున్నాడు. మరి మన సంగతి ఏంటి? మన సంగతి ఏంటి? మనం ఎలా జీవిస్తున్నాం? విశ్వాసంగా ఉంటున్నాం, పళ్ళ తీసుకుంటున్నాం, ఆరాధన చేస్తుంటున్నాం. మేము ఎప్పుడూ సవాసం ఉన్నట్టున్నా, మేము విశ్వాసం ఉన్నట్టున్నా, ఎలా జీవించేవారికి ఉంటున్నాం? మన సంగతి ఏంటి? ఎలా ఉండేవారికి ఉంటున్నాం? క్షమాపణ ఉండేదిగా ఉంటున్నాం. భర్త ఒక మాట అంటే భార్య భర్త, భార్య ఒక మాట అంటే భర్త, పిల్లలు ఒక మాట అంటే భార్య భర్తలు పడేవారిగా లేరు, తల్లిదండ్రులు ఒక మాట అంటే పిల్లలు పడేవారిగా లేరు. కారణం ఏంటి? క్షమాపణ, క్షమించే మనస్తత్వం లేని వారిగా జీవిస్తూ ఉన్నాం ఈ లోకంలో. పెళ్లి రోజు ఉండలేదని, భర్త పెళ్లి రోజు ఉండలేదని భార్య ఏం చేసి తెలుసా? పిల్లలు ఇద్దరు తప్పింది, ఆమె కూడా చచ్చిపోయింది. ఎంత భయంకరమైన పరిస్థితి చూసిందా? ఏమండి? మనుషులు ఏం కరువైందంట? క్షమాపణ అనేది కరువైంది. క్షమించే స్థితి లేదు, క్షమించలేని వారిగా ఉంటున్నా. మనం ఒక మాట అంటే వాళ్ళు ఒక మాట అంటే 4 మాటలు మనం అనేవారు. బీపీ 200 300 పోతుంది మనకు ఒక్కసారి. మిమ్మల్ని కాదు, మీరు మంచి మిమ్మల్ని అసలు కారణం ఏంటి? క్షమాపణ. ఎన్ని మాటలు అనుకున్నా, ఎన్ని అనుకున్నా సరే అయ్యా నువ్వే చూసుకొని ఆయన కప్పు చెప్పాలి. మనం మాట్లాడకూడదు, ఎదురు మాట్లాడకూడదు. మనం అని మాట్లాడితే వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది?
కనబడినప్పుడే చూపించినప్పుడే అమ్మో వీళ్ళు మందిరానికి పోతున్నారు, దేవుడు నమ్ముకున్నారు, వీళ్ళు ఆరాధన చేస్తారు, ప్రార్థన చేస్తారు కనుక, వీళ్ళు మంచుకున్నారు కనుక మనం కూడా అలాగే ఉండాలి అని ఆశ కలిగి వాళ్ళు కూడా మనతో పాటు మందిరానికి వచ్చేవాళ్ళు కూడా. అలా రప్పించాలి, వెళ్ళిపోవకూడదు. మన క్రియలను బట్టి, మన సావాసాన్ని బట్టి, మన అలవాట్లను బట్టి, మన నోటి దృష్టిని బట్టి వాళ్ళు వెళ్ళిపోవకూడదు, రప్పించాలి మందిరానికి. అది క్షమాపణ. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమంటున్నారు. మొదటి మాట. రెండో మాట చూద్దాం. లోకాసు వార్త 23:43. అందుకైన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. 23:43. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయం నీతో చెప్తున్నాను. ఆయన చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. ఆయన చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. 44 వచ్చి అప్పుడు రమ్మానని మధ్యాహ్నమాయెను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయెను. గర్భాలయము తెర నడిమికి చిరిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఎన్నో మాట జరిగింది? రెండో మాట. లోకాసు వార్త 39 వచ్చి 23:39. ఎలా వేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుతూ, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకోను, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? ఇది మనకు కావాల్సిన మాట. ఎవరికి భయపడవా? భయపడుతున్నావా? నిజం ఒప్పుకుందాం. ఈ రోజు నిజం ఒప్పుకుందాం. ఏమండి, లోకంలో ఎవరికి భయపడవద్దు, ఎవరికి భయపడద్దు. కానీ ఎవరికి భయపడాలా? ఎందుకు భయపడాలి? దేవునికి చెప్పాలి. ఎందుకు భయపడాలి? దేవునికి ఎందుకు భయపడాలి? లోకంలో ఎవరికి భయపడద్దని దేవుడు బైబిల్లో ఉన్న మాట. కానీ ఒక ఆయనకు భయపడాలి, ఆయనకు భయపడాలి, దేవునికి భయపడాలి. మరి ఎందుకు భయపడాలి? ఎందుకు భయపడాలంటే ఆయన ప్రాణం పెట్టేది ఆయనే. చెప్పండి, అందుకు భయపడాలంట. దేనికి భయపడాలంటే ఆయన సృష్టించేది ఆయనే, తీసుకునేది ఆయనే, దాని కొరకు భయపడాలి. ఏమని చదివిస్తున్నారు తెలుసా? నువ్వు దేవునికి భయపడవా? నువ్వు దేవునికి భయపడవా? యేసు ప్రభువుతో 2 దొంగలు ఉన్నా, ఎడవైపున అయినా కుడి వైపున ఇద్దరు ఉంటూ ఉంటే ఇంకొకరు అంటూ ఉన్నాడు కదా, నువ్వు దేవుడు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా నీవు రక్షించవచ్చు కదా అంటున్నా. నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చుగా అంటున్నా. అయితే కుడివైపు దొంగ అంటున్నాడు. ఏమన్నా తెలుసా? నువ్వు అదే శిక్షా విధిలో ఉంటున్నా. మనం ఎలాంటి వారమో ఈ లోకానికి అందరూ తెలుసు. మనం దొంగలు కనుక, వ్యభిచారులు కనుక, నరహంతులు కనుక మనకు రావాల్సిన శిక్ష మనకు వచ్చింది. కానీ ఆయన ఎలాంటి దేవుడు తెలుసా? ఆయన ఏ పాపమో లేని దేవుడు, ఏ నేరమో చేయనటువంటి దేవుడు. ఇతను అన్యాయంగా శిక్షించినారు అని చెప్పేసి ఏమంటున్నారు తెలుసు? నువ్వు దేవునికి భయపడవా? దేవునికి భయపడే వాడికి ఉండాలి. ఎవరికి భయపడాలంట? దేవునికి భయపడాలి. భయపడే వారికి ఉంటున్నాము. ప్రతి విషయంలో మనం మాట్లాడే ముందు కానీ, మనం ఏదైనా చేసేటప్పుడు కానీ, మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ దేవుడికి భయపడే వారికి ఉంటున్నామా? భయపడి జీవించే వారికి ఉండాలి. ఈ లోకంలో ఒక విశ్వాసురాలు ఏమండి ఎలా ఈ లోకంలో జీవించాలంటే దేవునికి భయపడుతూ జీవించే వారికి ఉండాలి. దేవుని భయము మన యొక్క హృదయంలో ఉండేదిగా ఉండాలి.
దేవుని భయం మన హృదయంలో ఉంచుకోవాలి. అలా ఉంచుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే దేవునికి దూరస్తులుగా జీవించేవారిగా ఉండము, పాపం చేసేవారిగా ఉండము, పాపముకు దూరంగా జీవించేవారిగా ఉంటాము. అందుకని దేవునికి భయపడి జీవించేవారిగా ఉండాలి. ఏమని హెచ్చరిస్తున్నాడు? దేవునికి నీవు భయపడవా, దేవునికి నీవు భయపడవా అంటూ ఉన్నాడు. ఎవరు సెలవిస్తున్నాడంట? దేవునికి నీవు భయపడవా. ఎవరు సెలవిచ్చాడు ఆయన? నేనే నీవు నాతో కూడా ఎక్కడుంటావు? పరదేశంలో. చివరి క్షణములో దొంగ రక్షించబడ్డారు, మారుమనసు పొందాడు, పాప క్షమాపణ పొందిన వాడు ఉంటున్నాడు. ఆ క్షణమంది దేవుడు గొప్ప సూచనిచ్చాడు. ఏమన్నాడు తెలుసా? నువ్వు నాతో కూడా పరదేశంలో తీర్మానం అప్పటికప్పుడే చేస్తున్న వాడు ఉంటున్నా. కానీ మనం ఎన్ని రోజుల మధ్యలోకి వచ్చినా, ఎన్ని సంవత్సరాలు వచ్చినా, పండగలు పోతున్నా సరే మన జీవితంలో మార్పు అనేది మనం మార్పు చెందము, మార్చబడము, రక్షించబడము, తీర్మానం చేసుకునే వారిగా ఉంటాం. నా జీవితంలో నేను కూడా చాలా సంవత్సరాలు పరిచయం చేస్తూ వచ్చిన మందిరంలో 14 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి మందిరంలో మాకు చాలా దూరం మా ఊరికి సైకిల్ మీద వెళ్ళి పరిచయం చేస్తూ వచ్చా. అక్కడ కిషోర్ అంటే తెలుసు, అక్కడ మందిరంలో అందరికి వచ్చేవారికి పోయేవారికి పరిచయం చేస్తూ వచ్చిన. కానీ ప్రార్థన చేయటం రాదు నాకు, రక్షించబడలే, మారుమనసు లేదు. మారుమనసు పొందమని, రక్షించబడమని అక్కడ ఉన్నటువంటి సావుకులను సరిపోయాడు, చెప్పలే. ఒక చిన్న సంఘటన వచ్చింది. అక్కడికి వచ్చిన ఆంటీ కొంచెం బాగాలేదు, అనారోగ్యంగా ఉంది. ఒక బ్రదర్ వచ్చినారు పరిచర్యకి, విజయవాడ నుంచి, కరివేలు నుంచి. అన్న తమ్ముడు అక్కడికి వెళ్ళి అన్నం తీసుకొని ప్రార్థన చేద్దాం కదా, ఆంటీ బాగాలేదని కానీ పోయేసరికి అందరూ వరుసను కూర్చున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తుంటే అందరూ చేసినారు, నా వంతు వచ్చింది. ఇప్పుడు ఎవరు చేయాలా? చెమటలు వస్తున్నాయి, వణికిపోతున్నా, ఒక్క మాట కూడా నోట్లో నుంచి రావట్లా. అన్నట్టున్నాడు వచ్చినన్న, ఏ తమ్ముడు ఎంతో పరిచయం చేస్తున్నా ఇక్కడ విజయ కర్మల్లో పలానా సంఘంలో కిషోర్ అని తెలుస్తుంది, ఏంటి ప్రార్థన? చాలా టైం అవుతుంది, మళ్ళీ ఆరాధన స్టార్ట్ చేయాలి, ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన రాత్రి నోట్లో నుంచి చెమటలు వస్తూ ఉన్నాయి, వణుకు వస్తూ ఉన్నది. కారణం ఏంటి? రక్షణ లేదు, తీర్మానం లేదు, మారుమనసు లేదు, పాపక్షమాపణ లేదు. అప్పుడు ఇక ఇంకొక పంక్తులు అన్నాడు, అన్నా తమ్ముడు రక్షించబడలేదు, ప్రార్థన చెప్పిన తర్వాత అప్పుడు ఇక అన్న అక్కడ ప్రార్థన చేసాడు. వచ్చిన తర్వాత అన్నంతా మరి బస్సు ఎక్కించారు. నేను తీసుకెళ్ళి అక్కడ బస్సు ఎక్కించినప్పుడు వెళ్ళేటప్పుడు దారిలో మాట్లాడుతూ వచ్చినాడు. అన్న ఏమన్నా మాట్లాడుతూ వచ్చింది తెలుసా? నువ్వు రక్షించబడక ముందు, మారుమనసు లేకుండా, తీర్మానం చేసుకోకుండా, నువ్వు రక్షణ పొందకుండా నుండి నువ్వు ఎంత పరిచయం చేసినా నువ్వు చేసినంత ఏంటది? సున్నా. ఏంటది? సున్నా. ఏ మేలు కూడా నీకు రాదన్నాడు. వెంటనే ఎలిగిపోయిందిక. అయ్యో నేను కూడా తీర్మానం చేసుకోవాలి, రక్షించబడాలి, మారుమనసు పొందాలి. దేవుడు మాట్లాడుతూ వచ్చిన వెంటనే లోబడ్డా, రక్షించబడ్డా, మారుమనసు పొందిన. ఆ మారుమనసు పొందినటువంటి ఆ శనివారం సాయంకాలం ఫాస్టింగ్ ప్రేయర్, ఆ ఉపవాస ప్రార్థనలో ఆ సేవకులు చెప్పింది, బాబు నిలబడి 4 మాటలు చెప్పు, దేవుడు నిన్ను వాడుకుంటాడు, వద్దు భయపడొద్దు చెప్పేసి నేను చెప్పకూడదు, సిస్టర్ నువ్వే చెప్పాలని చెప్పేసి నిలబడి యెషయా గ్రంథము 58వ అధ్యాయము అది నా మొదటి పరిచయం. ఆ మందిరంలో యెషయా గ్రంథము 58వ అధ్యాయము 5-6 వచనాలు అక్కడ చదువుకుంటా ఏం చెప్పినానో తెలియదు, ఏమండి చెప్పడం అయిపోయింది. అంతా ఆ ఉంచిన అట్లా నిలబెట్టింది. దేవుడు హైదరాబాద్ ఇబ్రూన్ ద్వారా దేశాలు కూడా చూపిస్తున్నాడు. ఇప్పుడు పరిచర్య తీర్మానం చేసుకునే వారికి ఉండాలి, రక్షించబడాలి, మారుమనసు పొందాలి, పాపక్షమాపణ పొందే వారికి ఉండాలి. దొంగ చివరి క్షణములో తీర్మానం చేసుకునే వారికి ఉంటున్నాడు, లేకపోతే నరకానికి పోయే వాడిగా ఉండేవాడే. ఎన్ని సంవత్సరాలు ఇప్పుడే గ్యారెంటీ. కొద్దిసేపు తాగినకి మనం ఉండము మనకి ప్రతి దానికి మనం కొన్న వస్తువులకు గ్యారెంటీ ఉంది.
కానీ మనిషికి, అందుకనే దేవుడు చెప్తున్నాడు మనుషులు తలదాల్చుకోవడానికి ఏమీ లేదంట. ఏమండి? అందుకని శ్రమిస్తున్నాడు ఆయన. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇప్పుడే మనం తీర్మానం చేసుకున్నాం. ఎన్నాళ్ళు టైం వేస్ట్ చేస్తాం? యేసు ప్రభువు ఎన్నాళ్ళు దూరంగా ఉంచుతో హృదయంలోకి ఆహ్వానించు. నేనే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఇది రెండో మాట. ఎన్నో మాట ఇది? మొట్టమొదటి మాట ఏంది? తండ్రి ఏం చేస్తున్నారు? వీళ్ళని కనుక వీరిని క్షమించు. రెండో మాట, నేనే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. పరదేశంలో ఉంటావన్న. ఈ పరదేశంలో దయతో కూడిన మాట అంటే ఇది. ఎలాంటి మాట అంట? విశ్వాసులుగా మనం మాట్లాడుతున్నా తెలుసా? దయతో కూడిన మాటగా ఉండాలి. మనం మాట్లాడుతుంటే దయ అనేది పెళ్ళు ఊపికి రావాలి. అట్ట మాట్లాడేదిగా ఉండాలి. మన విశ్వాసులమే, ఆరాధన చేసేవారమే, బలదుస్తుల వారమే, ఏమండి అన్ని చేసేవారమే. మనం మాట్లాడుతున్నా తెలుసా? గుచ్చుకునేదిగా ఉండకూడదు. సూదిలాగా గుచ్చుతో చూసివా అలా ఉండకూడదంట. ముళ్ళులాగా ఉండకూడదంట. మనము ఎలా ఉండాలంటే మన మాట దయతో కూడుకుందిగా రావాలంట. దయ కలిగినటువంటి మాటలంట. ఆయన మాట్లాడుతూ ఉంటే దయ అనేది పెళ్ళు ఊపికి వస్తుంది. ఆయన మాట్లాడుతూ వచ్చినాడు. ఆయన మాట్లాడేలోనే ఆ దొంగ ఏమంటే తీర్మానం చేసుకుని వాడు దయతో కూడినటువంటి మాట. ఈ దయతో కూడిన మాటలో 5 విషయాలు జరిగినాయి అక్కడ. చూద్దామా? చూద్దాం. లూకా సువార్త 23:12 వచ్చిన. అంతకుముందు హేరోదును పిలాతును ఒకరినొకరు శత్రువులై ఉంది. ఆ దినముననే ఒకరినొకడు మిత్రులై. ఎవరంటే వాళ్ళు? పెద్ద శత్రువులు వాళ్ళు. ఒకరికంటే ఒకరికి పడదు. అంత పెద్ద శత్రువులు యేసు ప్రభువుని శిలువకు అప్పగించారని చెప్పేసి సంకలు కొట్టుకొని వాళ్ళిద్దరూ ఏమయ్యారంట? ఏమయ్యారు? వాళ్ళిద్దరూ మిత్రులైపోయి, శత్రువులు మిత్రులు అయిపోయారంట. అంటే దయతో కూడినటువంటి మాట చూడండి. శత్రువులను ఏం చేసింది? మిత్రులుగా చేసింది. అది అట్లా ఉండాలి మన మాట. మందిరంలో, సంఘంలో, సమాజంలో మనం ఏం చేస్తున్నామంటే మనం మాట్లాడాలంటే దయతో కూడినగా ఉండాలి. అట్ట మాట్లాడేవారు మృదువుగా మాట్లాడాలి, దయగా మాట్లాడేవారు. ఇంకొక సంగతి చూద్దాం. లూకా సువార్త 23:25 వచ్చింది. అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడి ఉండిన వారిని వారు అడిగినట్లు వారికి విడుదల చేసి యేసుని వారికి ఇష్టం వచ్చినట్లు చేయటకు అప్పగించారు. వారు ఆయన తీసుకొని పోవచ్చుండగా 23:5 వచ్చినా అదేనా? శిలువలో దొంగ విడుదల పొందిన వాడి గుర్తున్నా. శత్రువులు మిత్రులయ్యారు. శిలువలో దొంగ విడుదల పొందిన వాడు. ఇంకో మాట 23:39 వచ్చిన. ఆయనను దూషించు, నీవు క్రీస్తు కదా, నీవు రక్షించుకోను కూడా రక్షించమని చెప్పాను. క్షమాపణ, ఆశీర్వాదం దొరికింది అక్కడ. దయతో కూడినటువంటి మాటలు చూడండి. 3 రకాల సంగతులు జరిగినాయి. 4 విషయం చూద్దాం. లూకా సువార్త 23:43 వచ్చింది. వానితో నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్తున్నానని. చాలు. 4 చూస్తే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తుంది. 5 చూద్దాం. 23:52 వచ్చిన లూకా సువార్త. అతడు పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తన దిమ్మని అడుగుకొని దానిని కిందికి దించి సన్నపు నారబట్టుతో చుట్టి వచ్చిన రాతి సమాధిలో ఉంచాను. చాలు. దానిలో పాతి పెట్టిన ఆయన ప్రభు యొక్క దేహాన్ని ఎవ్వరు పెట్టిన సమాధిలో పాతి పెట్టేటటువంటి దైవ కార్యాలు. 3వ మాట చూద్దాం. యోహాను సువార్త 19:26 వచ్చిన. యోహాను సువార్త 19:26 వచ్చిన. యేసు తన తల్లికి తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుడు చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ చాలా సిలువ కుటుంబం యొక్క సంబంధంలో జ్ఞాపకం చేస్తున్నట్ట.
ఏం చేస్తుందంట? కుటుంబం యొక్క సంబంధమును, తల్లిని కొడుకుని తల్లిని ఏం చేస్తున్నాడు ఆయన? అప్పగించేవాడు ఉంటున్నాడు. కుటుంబం సంబంధం అక్కడ అంటే కుటుంబమును ఎడబాటుగా ఉంచుంటుంది ఆయన. కుటుంబంతో ఏం కలిగి ఉండాలి? మనము సంబంధం కలిగిన వారికి ఉండాలి. కుటుంబం యొక్క సంబంధాన్ని తెలియజేస్తున్నది మూడవ మాట. తల్లిని చూపించాడు, కొడుకును చూసినాడు. ఈ తల్లిని తీసుకెళ్లి ఎవరికి అప్పగిస్తున్నాడు? కొడుకు అప్పగించేవాడిగా ఉంటున్నాడు. యోహానికి అప్పగిస్తూ ఉన్నాడు తల్లిని తీసుకెళ్లి. ఈ యోహానికి అప్పగించి కుటుంబ సంబంధాన్ని తెలియజేసేవాడిగా ఉంటున్నాడు. మరి చదువు మాట. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచిస్తున్నట్టు చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూసి తల్లికి కొడుక్కి సంబంధాన్ని గుర్తు చేసేదిగా ఉంటుంది. మనం కూడా కుటుంబ సంబంధం కలిగి జీవించాలి. కుటుంబంలో సంబంధం కలిగి జీవించే వారికి ఉండాలి. తల్లిని విడిచిపెట్టకూడదు, కొడుకుని విడిచిపెట్టకూడదు. అందరూ ఒక ఏకంగా జీవించే వారికి ఉండాలి. ఎప్పుడు సహవాసం అంటే తెలుసా? ఎప్పుడు అంటే సహవాసము. ఎప్పుడు సహవాసం అంటే ఈ సహవాసంలో ఎవరెవరు ఉంటారో తెలుసా? ఒక్కలే బైబిల్ పెట్టుకొని గుడికి రారు, మందిరానికి రారు. ఎవరు వస్తారంట? భర్త, భార్య, పిల్లలు అందరూ కలిసి ఎబ్రోన్కి వస్తారు. అది ఎబ్రోన్ అంటే ఒక్కలే, భర్త ఒక్కడే రాడు, భార్య ఒక్కటే రాదు, పిల్లలు ఒక్కలే రారు. కుటుంబంతో కలిసి రావడమే ఎబ్రోను. సహవాసం అది సంబంధాన్ని తెలియజేస్తున్నది. తల్లి కొడుకుల యొక్క ప్రేమను తెలియజేస్తున్నది. వారికి ఉన్న బంధాన్ని తెలియజేస్తున్నది. ఇది మూడవ మాట. నాలుగో మాట చూద్దాం. మత్తయి సువార్త 27:46 ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాడు. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం. విడువబడిన కేక. ఏం కేక ఇది? విడువబడినటువంటి కేక. విడువబడినటువంటి కేక. నిర్గమకాండము 10వ 21-22. మోషేతో ఆకాశం వరకు నీ చెయ్యి చాపును, ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చీకటి కమ్మనను. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతయు 3 దినములు గాఢాంధకారమాయెను. 3 దినములు ఆ దేశం అంతా ఎలా ఉన్నదంట? కటిక చీకట్లో ఉన్నదంట. కూర్చున్నోళ్ళు కూర్చున్నట్టే ఉన్నారంట, నిలబడోళ్ళు నిలబట్టే ఉన్నారంట. దేశం అంతా కూడా ఎన్ని దినాలు చెప్పండి? ఎన్ని దినాలు? 3 దినాలు. ఎవరైతే ఎక్కడైతే కూర్చున్నారో, ఎక్కడైతే ఉన్నారో ఉన్నోళ్ళు ఉన్నట్టుగా ఉన్నారంట. తడవలాడే అంత చీకటి అంట ఆ దినమంతా. 3 దినాలు ఐగుప్తు దేశం అంతా కూడా తడవలాడటం అంటే తెలుసా? కళ్ళు లేని వాళ్ళకి దారి తెలిసిందే. వాళ్ళు ఎలా పోతారో ఎట్ట తడవలాడుకుంటా. అది అంత భయంకరమైన చీకటి. 3 దినాలు ఐగుప్తు దేశం. కానీ దేవాది దేవుడు ఎలాంటి దేవుడు అంట? వెలుగై ఉన్నటువంటి దేవుడు. మొదటి యోహాను పత్రిక 1:5. మనం ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు ఎలాంటి దేవుడు అంట? కానీ ఇశ్రాయేలు ఎలా ఉన్నారంట? వెలుగులో ఉన్నారు. ఐగుప్తీయులు చీకటిలో ఉన్నారు. ఇశ్రాయేలు వెలుగులో ఉన్నారు. ఐగుప్తీయులు ఏమో చీకటిలో ఉన్నారు. 3 దినాలు. 3 దినాలు. దేవుడు విడిచిపెడితే అంతే. ఆయన చెయ్యి విడిచిపెడితే చాలు. మన యొక్క జీవితాలు, మన బ్రతుకులు ఎలా అయిపోతే మనకే తెలియదు. అర్థం లేకుండా పోయేవాడిగా ఉంటాం, అడ్రస్ లేకుండా పోయేవాడిగా ఉంటాం. అందుకని ఆయన చెయ్యి మనం విడిచిపెట్టకూడదు. మన చెయ్యి ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. మనం ఆయన చెయ్యి పట్టుకోవాలి. ఆయన మనం చెయ్యి పట్టుకునేవాడిగా ఉంటాం. చెయ్యి విడిచి పెట్టామనుకోండి, ఇక అదే సమయం. ఆయన చెయ్యి విడిచిపెట్టినాడు. ఎవరి కొరకు విడిచిపెట్టాడు తెలుసా?
చెయ్యి మనం కొట్టుకుంటామని దేవుడు ఏం చేశాడు? తండ్రి చెయ్యి, తండ్రి కుమారు చెయ్యి విడిచిపెట్టాడు. తండ్రి కుమారు చెయ్యి విడిచిపెట్టినాడు. ఎందుకంటే ఆయన చెయ్యి మనం కొట్టుకోవాలని చెప్పి తండ్రి విడిచిపెట్టాడు. యెహోవా దేవుడు తండ్రి విడిచిపెట్టాడు యేసుప్రభువు చెయ్యి. కానీ ఆయన చెయ్యి ఎవరు పెట్టుకోవాలి? మనం పట్టుకునే వారికి ఉండాలి. ఆ చెయ్యి మనము విడవకుండా పట్టుకునే వారికి ఉండాలి. దేవుని యొక్కకు మనం ఎలా రావాలంటే ఆసక్తితో దేవుని వైపు చూడాలంట. ఏ శక్తి ఉందా మనకి? మీకుండదు లేదు. మీరు మంచోళ్ళు, మీకు చాలా ఆసక్తి, అత్యాసక్తి ఉంది మీకు. మామూలు ఆసక్తి కాదు. అంటే ఆసక్తి వేరే, అత్యాసక్తి వేరే. ఆసక్తి అంటే కొంచెం, అత్యాసక్తి అంటే చాలా ఎక్కువే కాదు, అంతకంటే లేదే కా. అంత ఆసక్తి ఉంది మీకు. అత్యాసక్తితో ఎవరి వైపు చూడాలంట? దేవుని వైపు చూసే వారికి ఉండాలంట. లోకం వైపు కాదు, పాపం వైపు కాదు. దేని వైపు? దేని వైపు చూడకూడదు? లోకం వైపు, పాపం వైపు. చాలా మంది ఉన్నారు లోకం వైపు చూసి కనిపించలేదు బైబిల్లో. పాపం వైపు చూసి చనిపోయిన వారు కూర్చున్నారు. లోకం వైపు కూడా చూసి మరణమైన వారు కూర్చున్నారు బైబిల్లో చాలా మంది. అందుకని దేవుడు అంటున్నాడు, ఆయన వైపు చూసే వారికి ఉండాలంట. అత్యాసక్తితో ఆయన వైపు చూడాలంట. అంతేగాని మనము లోకం వైపు చూడకూడదంట. పాపం వైపు అసలే చూడకూడదంట. అత్యాసక్తితో దేవుని వైపు చూసేవారు. ఎన్ని మాటలు చూసావు? 4, 5 మాట చూద్దాం. యోహాను సువార్త 19:28 వచ్చింది. తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను తప్పుకొనుచున్నానని చదువు. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉన్నది కనుక వారు ఒక స్పాంజి చిరకతో నింపి విశ్వపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించింది. ఏ చిరక అంటే ఇది? ఏ చిరక? చేదు చిరక. యేసుప్రభువు ఏం కలిగి ఉన్నాడంట? దేవుడు ఏం కలిగి ఉన్నాడు? దాహం వేస్తుంది. ఏంటి ఆయన దాహము? చెప్పాలి మీరు. ఆయన దాహం ఏంటి? యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంది. ఎవరామె? యూదులకి సమరయులకి ఏమి లేదంట? అంటే సహవాసము. సహవాసం ఉందా వాళ్ళకి? వీళ్ళకి లేదు. యూదులంటే నిష్ట కలిగిన వారు. సమరయులంటే సమరయులంటే తక్కువ వాళ్ళు అసలు. అటువంటి వారిని యేసుప్రభువు ఏమడుగుతున్నాడంట? ఆ స్త్రీ దగ్గరకు వచ్చి ఏమడిగాడు? అమ్మా, నాకు దాహం వేస్తుంది, దాహమును తీర్చుకోవడానికి కొన్ని నీళ్లు ఇవ్వమన్నాడు. ఏమని చెప్పిందామే? అయ్యా, యూదుడైన నీవు సమరసీన నన్ను దాహం మిమ్మల్ని ఎలా అడుగుతున్నా? ఏంటి దాహము? ఈ దాహం ఏంటంటే ప్రతి మనిషి రక్షించబడాలి, ప్రతి మనిషి మారుమనసు పొందాలి, ప్రతి ఒక్కరు కూడా ఎవరు నశించకుండా అందరూ ప్రభువాన్ని నమ్ముకుని లోకంలో జీవించాలి. అది ఆ దాహం అంటే. ఆయన దాహాన్ని మనము తీర్చేవారి ఉండాలి. ఎవరైతే రక్షించబడలేదు, ఎవరైతే మారుమనసు పొందలేదు, ఎవరైతే సరైన జీవితం జీవించని వారికి వచ్చినారో అటువంటి వారు ఆయన దాహాన్ని ఇంకా తీర్చట్లేదన్నమాట. అదే చేదు జీవితము, చేదు బ్రతుకులు, చేదు క్రియలు, చేదు అలవాట్లు, చేదు పద్ధతులు మొత్తం ఎలా ఉంటున్నాయో తెలుసా? చేదుగా ఉంటున్నాయి. చేదును ఎవరన్నా ఇష్టపడుతున్నా? మా చెప్పండి అన్నా, చెప్పండి. చేదుని ఇష్టపడతారు ఎవరన్నా? తింటారా చేదుని? అంటే కొంచెం తింటారా? ఎక్కువ తింటారా? మరి మనం కూడా మన జీవితము ఎలా ఉండాలి? మన క్రియలు ఎలా ఉండాలి? మన అలవాట్లు ఎలా ఉండాలి? మన విశ్వాస జీవితం ఎలా ఉండాలి? దేవుడి కంటే తీపిగా ఉండేదిగా ఉండాలి. చేదు ఇష్టపడరు. దాహం వేస్తుందని చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చిరక తగిలించి దాంట్లో చేదు నీళ్లు పోసి ఆయనకి ఇస్తే అది చేదుగా ఉంది కనుక ఆయన నీళ్లు తాగలేదు. వెంబటనే
దాని పక్కకు అన్నారనమాట. అంటే ఏంటి? అది చేదు నీళ్లు. మరి మన యొక్క జీవితాలు కూడా ఎలా ఉండాలంటే దేవునికి తీపి జీవితంగా ఉండాలి, చేదుగా ఉండకూడదు. మన మాటలు కానీ, మన అలవాట్లు కానీ, మన పద్ధతులు కానీ, మన క్రియలు కానీ, మన జీవిత విధానం కానీ, మన బ్రతుకు కానీ ఎలా ఉండాలంటే దేవుని దృష్టిలో తీయగా ఉండేదిగా ఉండాలి, ఆయన ఇష్టపడేదిగా ఉండాలి, ఆయన కోరుకునేదిగా ఉండాలి, ఆయన అంగీకరించేదిగా ఉండాలి. అలాంటి జీవితం మనం జీవించే వారికి ఉండాలి. అంతేగాని చేదు బ్రతుకు, చేదు క్రియలు, చేదు అలవాట్లు, చేదు పద్ధతులు, చేదు ఆలోచనలు ఎలా ఎన్నాళ్ళు జీవిస్తాం అలాగా? అలా ఉందనుకో దేవుడు ఏం చేస్తాడు? మనలో చూస్తాడు పక్కన పెట్టేవాడు ఉంటాడు. ఏం చేస్తాడంట? పక్కన పెడతాడు. అందుకని ఆయన దప్పికను మనం తీర్చేవారికి ఉండాలి. ఆయన దప్పికను తీర్చాలంటే ఆయన కోరినట్లుగా మనం జీవించే వారికి ఉండాలి. అది అసలు జీవితం అంటే. ఎలా జీవించాలంట? ఆయన కోరినట్టుగా, ఆయన మెచ్చినట్టుగా, ఆయన ఇష్టపడే జీవితం మనం జీవించే వారికి ఉండాలి. అది అప్పుడు ఆయన దాహాన్ని మనము తీర్చగలం. ఎన్నో మాట ఇది? 6 మాట చూద్దాం. ఆయన దాహాన్ని మనము తీర్చగలం. సమర స్త్రీ ఏం చేసింది? ఆయన దాహాన్ని తీర్చిందా తీర్చలేదా? ఏం తీర్చింది? ఏం తీర్చింది? ఏ కొండ తీసుకొచ్చింది? ఒక కొండ తీసుకొచ్చింది మంచి నెలకి. ఆ కొండ తీసుకొచ్చింది. ఆ కొండ తీసుకొచ్చి ఈ కొండతో చేసుకుందాం అనుకుంది. ప్రభా చూసినాడు, ఆ స్థితి మొత్తం తెలియజేసినాడు. నిజమేనయ్యా అని చెప్పింది. నిజమేనా అని చెప్పేసి, నువ్వు నిజంగా మెసేజ్ కదా, ఎందుకంటే నా సంగతులు మొత్తం అన్నీ చెప్పావు కాబట్టి నువ్వు నిజంగా దేవుడు అని చెప్పేసి ఏం చెప్పింది తెలుసా? ఆ కొండ అక్కడే బాగా కొట్టేసి ఊరు మొత్తానికి వెళ్ళింది. ఊరు మొత్తానికి వెళ్ళి ఊరంతా సువార్త చేసింది. ఊరంతా సువార్త చేసింది. ఊర్లో వాళ్ళంతా కూడా మొత్తం రక్షించబడ్డారు. అంత ఊరంతా రక్షించబడింది. ఎంత సువార్త చేసింది తెలుసా? ఎప్పుడైనా మనము ఇన్ని సంవత్సరాల్లో నేను మారుమనసు పొందినండి, రక్షించబడ్డానమ్మా, దేవుడు నా పాపాలు క్షమించాడు, ఆయన నిజమైన దేవుడు, నీ కొరకు నా కొరకు రక్తాన్ని కాచాడు, రక్తం చిందించాడు, కలవశిలో ప్రాణం అర్పించాడు, అమ్మ మార్పు చెందు, మారుమనసు పొందు, మనసు మార్చుకో, బుద్ధి మార్చుకో, ఆలోచన మార్చుకో, క్రియలు మార్చుకో, దేవుడు మేలు చేస్తాడు, సహాయం చేస్తాడు అని ఎవరికన్నా చెప్పినావా? మన పక్కన వాళ్ళకి ఎవరికన్నా ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైనా చెప్పినావా? ఆలోచించు. ఒకసారి ఇంటికెళ్ళి పడుకొని ఆలోచించు. ఉళ్ళు తినేసి ఆలోచన చేయి. సమర స్త్రీ ఏం చేసింది తెలుసా? ఉండ విడిచిపెట్టింది. ఆమె అసలు తండ్రి అంటానికి కూడా యోగ్యత లేదు, అర్హత లేనిది. కారణం ఏంటో తెలుసా? ఏమండి, భయంకరమైన పాపం చేసినటువంటి స్త్రీ అది. సారీ, క్షమించు ప్రభా. అటువంటి స్థితి కలిగినటువంటి ఆమె, అటువంటి ఆ స్త్రీ ఏం చేసింది తెలుసా? ఒక ఊరినే మార్చేసింది. ఏం మార్చింది? మనం ఎప్పుడైనా ఒక చిన్న కరపత్రిక ఇచ్చామా? ఎవరికంది? ఒక పత్రిక సువార్త చేసినప్పుడు. కానీ మన సొంత పనులు మనం చూసుకుంటాం. మరి దేవుని పనులు ఎప్పుడు చూసేది? ఆయన పరిచయం ఎప్పుడు చేసేది? ఆయన సువార్తలు ఎప్పుడు పాల్గొనేది? ఎప్పుడంటే మనము దేవుడు మనకి మేలు ఏం చేస్తాడు? 365 రోజులు మనం బ్రతుకుంటే మన పనులే మనం చేసుకునే వారికి ఉంటాం. కానీ దేవుడి పని ఎప్పుడు మనం చేసేది? ఆయన పరిచర్యలు ఎప్పుడు మనం పాల్గొనేది? ఎప్పుడైనా ఎవరికైనా ఒక కరపత్రిక. ఒక అంకుల్ చెప్పినాడు. అంకుల్ బాగా రౌడీగా ఉండేటోడు, ఆ ఊళ్ళో బాగా దౌర్జన్యం చేసేటోడు, భార్య ఎత్తుడు, వేసాలు ఉంటాయి. మా అంకుల్ మా బాబు అవుతాడు. అయితే దారిని పోతున్నాడంట. ఆ బజార్ని పోతుంటే సాయంకాలం పూట ఎప్పుడో రోజులు సువార్త చేసుకుంటూ వస్తున్నారంట. ఎప్పుడో రోజులు సువార్త చేసుకుంటూ వస్తుంటే ఒక అన్న పిలిచి, బ్రదర్ ఆగండి, బాగున్నారా, ఎట్లున్నారు, ఎప్పుడో రోజులు ఇట్లా మాట్లాడతారు, ఎట్లున్నారు, మంచిగున్నారా, ఏం చేస్తున్నారండి, ఏం పేరు ఏంటి అంట. మొత్తం అడిగిన తర్వాత, బ్రదర్ మరి రక్షించబడ్డారా, మార్చుకున్నారా అని అంటే అన్నంట, ఏమండి నేను ఎవరో తెలుసా అన్న. నాకు తెలియదు అన్నా, మీరు చెప్తే తెలుస్తుంది అంటే. అప్పుడు అన్నంట, నేను పుట్టు క్రైస్తవుని అన్నాను. ఏ క్రైస్తవుని? నేను పుట్టుతోనే క్రైస్తవుని. మా తాత ఎవరో తెలుసా, మా జేజు ఎవరో తెలుసా,
మా జేజు ఎవరో తెలుసా, మా నాన్న ఎవరో తెలుసా, మా వంశం అంతా కూడా ఎలాంటి వారు మేము పుట్టుతోనే క్రైస్తవము, అటువంటి నన్ను పట్టుకొని ఎవరు అడుగుతున్నావు బాగా రక్షించబడమని అడుగుతావా అని అడిగినాను. సర్లే బ్రదరు మీరు పుట్టు క్రైస్తవులు అయ్యారని చెప్పి ఈ పత్రిక ఒకసారి చదువుకోండి బ్రదర్ అని చెప్పి ఆ పత్రిక ఇచ్చి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అసలు ఏంటి పత్రికలో ఉందని చెప్పేసి ఆ పత్రిక చదవడం మొదలేసిన తర్వాత అప్పుడు ఇక ఆ బాబాయ్ ఏం కలిగింది, పశ్చాత్తాపం కలుగుతూ వచ్చింది, మానవనసు కలుగుతూ వచ్చింది. దేవుని కార్యం అక్కడ జరుగుతూ ఉందన్నమాట. దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు, మనసు మారుస్తూ ఉన్నాడు. అప్పుడు అంటూ చదువుకుంటున్నాడు, అమ్మో నేను పుట్టు క్రైస్తుడు కాదు, నేను ఎలాంటి వాడిని పుట్టుకుతోనే పాపాత్ముడి నాద దుర్మార్గుడి లోకంలో లేడని చెప్పాడు. అలాగే తీర్మానం చేసుకుని వాళ్ళు ఉంటున్నా, తీర్మానం చేసుకుని రక్షించబడి మార్పుని ఇప్పుడు మందిరంలో సంఘ పెద్ద, మందిరంలో ఎవరు సంఘ పెద్ద. చూసారా దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తాడు. ఆయన దాహాన్ని మనం తీర్చే వారికి ఉన్నారు. ఆయన దాహం తీర్చబడాలంటే ఇంకా మందిరంలో సంఘంలో సమాజంలో రక్షించబడిన వారు చాలా మందిగా ఉంటున్నారు. వారి ద్వారా ఆయన దాహాన్ని మనము తీర్చగలం. ఎన్నో మాట ఇది, ఎన్నో మాట, ఆరో మాట, ఐదో మాట చూద్దాం. 19వ అధ్యాయము యోహాను సువార్త 30వ వచనం. యేసు ఆ చిలుక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. ఏం అప్పగించాడంట? ఆత్మను అప్పగించిన దేవుడికి వచ్చాడు. కొన్ని మనం కూడా అప్పగించుకునే వారికి ఉండాలి. నీ కొరకు నా కొరకు ఆయన సర్వం అప్పగించిన వాడికి ఉంటున్నాడు. ఇక్కడ బైబిల్లో ఏమండి, కొట్టే వారికి చంపలు అప్పగించినాడు, కొరలాడుతూ కొడుతూ ఉంటే ఈపును అప్పగించినాడు. ఆ వీపు మీద కొడుతూ ఉంటే కొరలాలతో ఆ కొరల చివరన చిన్న ముళ్ళుంది, ఆ ముళ్ళు తన శరీరాన్ని ఏం చేస్తూ వచ్చింది, సీడుస్తూ వచ్చింది, రక్తం దారదారులుగా కారుతూ వచ్చింది. పెరికి వేసే వారికి వెంట్రుకలు అప్పగించినాడు, గుద్దే వారికి మొక్కలు అప్పగించినాడు, ఉమ్మి వేసే వారికి మొక్కలు అప్పగించినాడు, చంపాలు అప్పగించినాడు. విచిత్రంగా ఆయన్ని ఏం చేశారంటే హింసించిన వారిగా ఉన్నారు. ఎవరి కొరకంట? మన కొరకే. కానీ మనము చిన్న మాట అంటే ఓర్చుకో, చిన్న మాట అంటే ఓర్చుకో, మస్తు వస్తున్నాడే మనకు. ఇంకెలాగా దేవుడు ఏం చెప్తుంది తెలుసా? ఆయన పోలి జీవించే వారికి ఉండాలంట. ఆయన మాటలు, ఆయన నడవళ్ళు, ఆయన అడుగుజాడల్లో మనం కూడా నడిచి జీవించే వారికి ఉండాలంట. ఆయన గుణ లక్షణాలు మనం కలిగి జీవించాలి. కొన్నిసార్లైనా ఆయన చూపించినటువంటి ప్రేమను మనము కనుకొచ్చి జీవించేవారు. మరి ఎలా జీవితం జీవించకపోతే, ఎలాంటి క్రియలు లేకపోతే, ఎలాంటి ఆలోచనలు లేకపోతే, ఎలాంటి పద్ధతులు లేకపోతే, ఎలాంటి బ్రతుకు లేకపోతే మరి ఎలా పరలోక రాజ్యం పోతాం మనము? మనం పరలోక రాజ్యం పోవాలంటే ఇటువంటి జీవితం మనం ఈ లోకంలో జీవిస్తేనే మనం పరలోక రాజ్యం పోగలము. అలాంటి జీవితం లేకపోతే పరలోక రాజ్యం పోవాలి. పరలోక రాజ్యం పోవాలంటే 7 సంగతులు ఉన్నాయి. ఎన్ని సంగతులు అంట? ఈ 7 లక్షణాలు మనం కలిగి జీవించాలి. 7 లక్షణాలు కలిగి జీవిస్తే పరలోక రాజ్యం పోతుంది. ఒక చేతులు అయితే కన్నులో ఒకసారి పంపిస్తే వస్తారు. చూద్దాం 7 సంగతులు, 7 విషయాలు. ఈ 7 విషయాలు మన జీవితంలో ఉండాలి. విశ్వాసి అనే వారి జీవితంలో 7 లక్షణాలు ఉంటేనే పరలోక రాజ్యం ఉండాలి, లేకపోతే లే. నేను ప్రార్థన చేస్తున్నానండి, నేను ఉపవాసం ఉంటున్నానండి, నేను దశ బాగా వేస్తున్నానండి, నేను సేవకుడు ప్రేమిస్తున్నానండి, సేవకుడు భోజనం పెడుతున్నానండి, సంఘానికి భోజనం పెడుతున్నాను, ఇవన్నీ అవసరం లేదంట ఆయనకి. ఇవన్నీ అవసరం లేదంట. 7 లక్షణాలు కలిగి నువ్వు ఉన్నావా లేవా ఇదే చూస్తున్నాను. ఒక చిత్రం అయితే ఒక సండే పంపిస్తే మీ దగ్గరికి ప్రార్థన చేయండి. ఆ 7 విషయాలు, 5 లక్షణాలు ఏదో చూద్దాం. మరి అలాంటి జీవితం మనం కలిగి జీవించే వారికి ఉన్నారు. ఎన్నో మాట మనం చూసింది, దేవుడు ఆత్మను అప్పగించిన వారికి ఉంటున్నాడు. మరి మనం కూడా కొన్నిసార్లు కొన్ని అప్పగించుకునే వారికి ఉన్నారు. మనిషికి, మనకి విశ్వాసకి ఏందనేలో పొద్దాక వస్తుండ్రు పోతుండ్రు,
సండే స్కూల్ లేకపోతే కూర్చోవాలి మందిరంలో. సబ్జెక్ట్ ఏంటి? ఆత్మను అప్పగించిన వాడు కూర్చున్నాడు. ఆత్మను ఏం చేస్తున్నాడు ఆయన? అప్పగించుకున్నటువంటి వాడు ఉంటున్నాడు. మరి మనం కూడా కొన్నిసార్లు ఏం చేయాలంటే మనం కూడా కొన్నింటిని మనం కూడా దేవుడికి అప్పగించుకునే వారికి ఉండాలి. విశ్వాస కంట 3 శత్రువులు అంట. ఎంతమంది శత్రువులు చెప్పాలి? ఎంతమంది? 3 శత్రువులు అంట. తెలుసా మీకు ఎవరికన్నా? ఆ 3 ఒకళ్ళని చెప్పండి. ఒకటి శరీరం, రెండోది లోకం. ఒకటి శరీరము, రెండోది లోకము, మూడోది సాతాను. మూడోది ఏంటి? సాతాను. శరీరము, లోకము, సాతాను. ఈ 3 అసలు మనం విడిచిపెట్టమంట. ఈ 3 మనిషిని ఏ విశ్వాసం కూడా విడిచిపెట్టమని. ఒకటి విడిచిపెట్టినా ఇంకోటి ఉంటుందంట, ఇంకోటి విడిచిపెట్టినా ఇంకొకటి ఏర్పడిస్తుంది. ఈ 3 నుంచి మనము విడిపించబడాలి, బయటపడాలి. ప్రవచించమని ఈ 3 కూడా చూద్దాం ఒకసారి. ఎడుకొస్తే శరీరం అంటదంట. శరీరం అంటదంట. ఏమంటది తెలుసా? భలే ఉండలేదు. ఇప్పుడు దాకా డ్యూటీ చేసి కష్టపడి వస్తే మోకరించి బైబిల్ చదువుకుంటా, ప్రార్థన చేసుకుంటా, నేను ఇది చేస్తాను పడక అరపడా కొద్దిగా నీరేసి శుభ్రంగా పడుకునే దానికి. ఇంక నీకు రెచ్చినప్పుడు నీకు ఆరోగ్యం బాగుంటుందా? నువ్వు ఇలా చేసిన వరకు నీ ఆరోగ్యం పాడైతే హాస్పిటల్ పోవాలని చెప్పేసి ఏం చేస్తాం? మనను భయపెడతాం. ఏం చేస్తాం? మనము 5ంటికి లేచి ప్రార్థన చేసుకుందాంలే అని చెప్పేసి పడుకుంటాం. ఏమైతుంది? 5 అవుతుంది, బెల్లు బాగుంటుంది. బెల్లు పోగా ఒళ్ళు నొప్పులు మొదలై కాసేపు పడుకో. పని చేసి వచ్చిన కాసేపు పడుకోలే. ఇది శత్రువు చేసే కార్యాలు, శరీరం చేసే కార్యాలు. ఏమరా? 3 శత్రువులు అంట. అందుకని ఆత్మను అప్పగించినాడు ఆయన. మనం కూడా కొన్ని అప్పగించుకునేవాడు ఉంటారు. శరీరము నల్లగొట్టబడాలి. శరీరం ఏం చేయాలి? విరవబడాలి, నల్లగొట్టబడాలి, పగిలిపోవాలంట. ఏమండి? విరగబడాలి, విరగొట్టబడాలి, నల్లగొట్టబడాలి. నల్లగొట్టబడటం తెలుసా? యెహోవా అతన్ని నల్లగొట్టుటకు ఇష్టమాయెను. ఎవరిని నల్లగొట్టుటకు? నీ కొరకు నా కొరకు ప్రభువాన్ని నల్లగొట్టుటకు తండ్రికి ఇష్టమే. నల్లగొట్టడం అంటే ఏంటి మీకు తెలుసా? ఆ కోళ్ళు బాగా తెలుసు. స్నానం చేసేటప్పుడు కుంకుడుకాయలకి తలగ పెట్టుకోవడానికి ఏం చేస్తారు? కుంకుడుకాయలు తీసుకెళ్ళి అలా వేయకూడదా? కుంకుడుకాయలు అలా వేసి నీళ్ళు పోతే నావా రసం రాదా? మరి ఏం చేయాలి? దాన్ని నల్లగొట్టబడాలి బాగా. మరి నీ కొరకు నా కొరకు ఏం చేయబడాలి? నల్లగొట్టబడి దేవుడు ఉంటున్నా. మరి నీవు నేను మనం ఎప్పుడైనా నల్లగొట్టబడి వారు కూర్చున్నామా? మన క్రియల్లో, మన ఆలోచనలో, మన పద్ధతుల్లో, మన జీవిత విధానంలో నల్లగొట్టుబడి జీవించే వారికి ఉండాలి. మనల్ని మనమే నల్లగొట్టుకునే వారికి ఉండాలి దేవుని కొరకు. మనల్ని మనమే విరవబడిన వారిగా ఉండాలి దేవుని కొరకు. అది అప్పగించుకుంటాం. చివరి మాట చూసుకుందాం. లోకసువార్త 23:40. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచాడు. ఏం పెట్టినాడంట? లోకములు ఎవరైనా ప్రాణం పెట్టారా? మన కొరకు ప్రాణం పెట్టిన ఎవరైనా ఉన్నారా? చెప్పండి, ఎవరైనా ఉన్నారా? ఒక మనిషి కొరకు ఒక మనిషి ప్రాణం పెట్టారా? పెడతారా? చాలా మంది అంటారు, రోజు ఫ్రెండ్స్ అంటారు, మంచి ఫ్రెండ్స్ అని. ఏమని చెప్తారు తెలుసా? ఏదో బాధలో ఉన్నప్పుడు ఓదార్చడానికి వెళ్ళి ఏం చెప్తారు తెలుసా? నీ ప్రాణానికి నా ప్రాణము ఏమని చెప్తాము? అడ్డేస్తానని చెప్తాడు. కానీ ఏమంటారు తెలుసా? చెబుతుడు కానీ అడ్డేస్తాడా? అడ్డాడు. వాడి ప్రాణం మీద పోతే ఈయన ఏం చేస్తాడు తెలుసా? చెప్పబెట్టుకుని పారిపోయేవాడు ఉంటాడు. అది లోకములో మనుషుల యొక్క
స్థితి విధానం. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? మన కొరకు ఏం చేశాడు? ప్రాణం పెట్టినటువంటి దేవుడుగా ఉన్నాడు. అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారంట. ఒక తల్లి లేడు, తండ్రి లేడు, తల్లి లేదు, ఇద్దరు అన్నదమ్ములు. అన్న రక్షించబడ్డాడు, తమ్ముడు రక్షించబడలేదు. అన్న ఏం చేస్తున్నాడు తెలుసా? ఉదయం లేవగానే మోకొచ్చి ప్రార్థన చేసేవాడంట. అయ్యా ప్రభా, తమ్ముడు వెళ్తున్నాడు బయటికి, నా తమ్ముడు ఎటువంటి గొడవల తగాదుల్లో తమ్ముడు ఉంచుకున్న ప్రభా క్షేమంగా ఇంటికి తీసుకురామని ప్రార్థన చేసేటోడు. అలా ప్రార్థన చేస్తాడంట. అలా ప్రార్థన చేస్తుంటే తమ్ముడు ఏం చేస్తున్నాడు తెలుసా? చిన్న చిన్న దొంగతనాలు ఏదో మొదలైసాడు. ఏం చేస్తున్నాడంట? చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నాడంట. రెండో రోజు చూస్తే ఏం చేసేవాడంట? దొంగతనాలు చేసి తాగుడు అలవాటు అయ్యి, పేకాట అలవాటు అయ్యి నరహత్యలు కూడా చేస్తున్నాడంట. మనుషుల్ని చంపటం. ఏం చేసేవాడు? మనుషులు చంపుతున్నాడంట. ఇప్పుడు తాగుడు అలవాటు అయింది, పైసలు కావాలి, ఏం చేయాలా? ఏం చేయాలని చెప్పేసి కత్తి తీసుకొని వెళ్ళాడంట. వాళ్ళ అన్నకి తెలియకుండా కత్తి దగ్గర పెట్టుకుని వెళ్ళిపోయాడంట. తమ్ముడు పంపడాన్న ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేస్తుంటే ఈ తమ్ముడు ఏం చేసి తెలుసా? ఒక ఊరు ఉందంట, కొంచెం దూరంగా ఉందంట. రోడ్డుకి ఊరికి దారిలో కాపుకాల్సిందంట. చెట్లు గుడ్డుగా ఉన్నాయంట. ఒక సిస్టర్ వస్తుందంట, బంగారం పెట్టుకొని. చూశాడంట. ఆమె కత్తితో కొడిసి ఆ బంగారం తీసుకున్నానికి ఆ నడిచారుగా చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారంట. వచ్చేసరికి వదిలిపెట్టి వెళ్ళిపోయాడంట. వదిలిపెట్టి వెళ్ళిపోయి కత్తి తీసుకుని పారిపోయాడంట. పారిపోయి 50,000 డైరెక్ట్గా వాళ్ళ అన్న ప్రార్థన చేస్తుంటే డోరు కొట్టినాడంట. డోరు కొడితే వాళ్ళన్న తలుపు తీస్తున్నాడంట. తలుపు తీసేసరికి కొట్టినట్టు ఏముంది? ఏమున్నాయి? రక్తము, చేతిలో కత్తి. వెంటనే ఏం చేశాడు తెలుసా? తమ్ముడు ఆ పట్ల ఇప్పాలన్నాడు. ఆ పట్ల ఇప్పాడంట. అన్న పట్ల తమ్ముడు, తమ్ముడు పట్ల వేసుకొని కత్తి పట్టుకున్నాడు. ఇక్కడ ఏం చేసింది తెలుసా? వీళ్ళు పోలీసులు ఫోన్ చేశారంట. పోలీసులు వచ్చారంట. ఎడిపోయారంటే ఈ దారిని పోయాడంటే పలానా ఇంటికి వెళ్ళాడు. ఎవరు కొట్టారు? తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఎవరు దొంగ? అంతకుడు ఎవరు? అన్నయ్య తీసుకెళ్లారు. ఉరిశిక్ష, నేరం రుజువైంది, ఆమె చనిపోయింది. పలానా రోజులు ఉరిశిక్ష చేస్తూ ఉన్నారు, ఉరిశిక్ష చేస్తూ ఉన్నారు. అన్న తమ్ముడికి లెటర్ రాసిండు. ఏమని రాశాడు తెలుసా? తమ్ముడు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, లోకం ఎలా ఉంటుంది, మరి నేను కూడా నాకు కూడా ఉరిశిక్ష వేస్తూ ఉన్నారు, నేను కూడా ఉండను కనుక నువ్వు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి మారు మనసు పొంది ప్రభువు నమ్ముకొని జీవించాలి తమ్ముడు. ఇదిగో నువ్వు చేసినటువంటి ఆ హత్యకు మరి నేను బలవుతున్నాను కనుక, నా ప్రాణాన్ని అర్పిస్తున్నాను కనుక నువ్వు రక్షించబడి మారు మనసు పొంది ప్రభువు నమ్ముకొని జీవించు తమ్ముడు అని చెప్పేసి ఆ లెటర్లో రాశాడంట. ఆ లెటర్ చూసినటువంటి తమ్ముడు ఈరోజు ఉరిశిక్ష ఈరోజు చూశాడంట. ఈరోజు చూసి అన్నయ్య దగ్గర పరిగెత్తుకు వచ్చి ఎంత ఏడ్చినా అన్నయ్యను ఉద్దేశం పక్కన పెట్టాడు. వస్తాడా? ఏమని చెప్పాడు తెలుసా? ఇంకా చివరి మాట, తమ్ముడు నీ కొరకు నా ప్రాణం అర్పించిన, కానీ సర్వస్థితి గల దేవుడు మానవుల పాపానికి మానవులందరి కొరకు ఆయన ప్రాణము అర్పించిన దేవుడుగా ఉన్నాడు. ఒక తమ్ముడు కోసం అన్న ప్రాణం పెట్టినాడు, కానీ మన కోసం దేవుడు ప్రాణం పెట్టినటువంటి దేవుడు. ఎంతగా ఆయన ప్రేమించాలి, ఎంతగా ఆయన ఆరాధించాలి, ఎంతగా ఆయన పోవాలి, ఎంతగా ఆయన హెచ్చించాలి. ఎవరు పెడతారండి లోకంలో ప్రాణం? ఎవరు కూడా ఒక మనిషిని రక్షించాలంటే ప్రాణం పెట్టేప్పుడు ఎవరు కూడా లేరు. మనకు బదులుగా, మన పాపంలో బదులుగా, మన శిక్ష బదులుగా మనం శిక్షించబడాలి. ఆ శిక్ష అంతా కూడా మనం భరించే వారికి ఉండాలి. కానీ మనకు బదులుగా ఆయన ఏం చేయబడ్డాడు? శిక్ష అనుభవించేటువంటి ఎవరో అంటారు. కట్టికి ఎండలో 3 గంటలు వెలుగులు, 3 గంటలు చీకటలు వేలాడుతూ పలికినటువంటి ఆనిముత్యాలు, వీడుకులు, చివరి మాటలు. ఒకసారి మనం గుర్తు చేసుకొని కోరించుకుందాం. మొట్టమొదటి మాట ఏంటి? మొదటి మాట, తండ్రి ఏం చేస్తున్నారో వెనుకలకు మీరు క్షమించుము. రెండవది, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. మూడో మాట, కుటుంబ సంబంధము, తల్లికి తండ్రిని కొడుక్కి సంబంధం చూపిస్తున్నాడు. నాలుగో మాట, విడవబడినటువంటి కేక. ఏమండి? ఐదో మాట, దాహము, ఆయన దాహాన్ని మనం తీర్చేవారికి ఉండాలి. ఆరో మాట,
ఆత్మను అప్పగించినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. 7వ మాట తన ప్రాణమును అర్పించినటువంటి దేవుడు. ప్రాణము విడిచెను. ఏమైపోయిందంట? దేశం అంతా ఎలా ఉంది? గందరగోళంగా ఉంది. ఎలా ఉంది ఆ దేశము? యేసు ప్రభువు ఎప్పుడైతే ప్రాణం విడిచినాడో కట్టిక చీకటి అయిపోయింది. అప్పుడు గుర్తించిన వాళ్ళంతా అమ్మాయి అయిన నిజమైన దేవుని కుమారుడే. నిజంగా దేవుడే దేవుని కుమారుడే. సృష్టి అంతా కూడా ఆయనకి ఏం చేస్తుందో తెలుసా? సృష్టి అంతా కూడా ఆయనకు నొక్కేదిగా ఉంటుంది. సృష్టి ద్వారాగా వాళ్ళు గుర్తించిన వారు ఉంటున్నారు దేవుడని. అటువంటి దేవుడిని నీవు నేను కలిగి జీవించేవాడు. అదే ఆయన కోరిక, అదే ఆయన ఆశ. ఇంకెవరైనా ఎప్పుడైనా సరే నువ్వు తీర్మానం చేసుకుంటే కొద్ది నిమిషం ప్రార్థనలో ఉందా, మోకరించి కళ్ళు మూసుకుంటున్న ప్రార్థనలో ఉందా, ఒక తీర్మానం చేసుకుంటే నీ కుడి చేయి తనపై చూపించు, నీకోసం ప్రార్థన చేస్తాం. మోకరించి ప్రార్థనలో ఉందా? కొద్ది నిమిషం ప్రార్థన చేద్దాం. మోకరించాలి, మోకాల మీదకి రావాలి. కొద్ది నిమిషం ప్రార్థనలో ఉందా? ఇంకెవరైనా తీర్మానం చేసుకోకపోతే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు కాబట్టి తీర్మానం చేసుకుందాం. తీర్మానం చేసుకుంటే మీ చేతిని చూపించండి తలపైగా. అన్న దేవుడు నేను దీవించు గాక. ఇంకెవరైనా మీ చేతులు తలపై చూపించండి. అట్లా దేవుడు మీరు దీవించును గాక. ఇంకెవరైనా తీర్మానం చేసుకుంటే మీ చేతులు తలపై చూపించండి. మీకోసం మీ పేరు రాసుకుని మీకోసం ప్రార్థన చేస్తాం. అమ్మ దేవుడు మీరు దీవించును గాక. ఇంకెవరైనా ప్రార్థనలో ఉండండి. చేయి చూపించడం దించేయండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులకు తండ్రి పాదాలకు నాలుగు స్తోత్రాలు చేరుస్తుంటున్నాం. ప్రియకుమారుడు మా ప్రొడక్షన్ వేసుకుని చేస్తున్న ప్రశ్న విమాసం చేరి ఈ రీతిగా దేవుని తండ్రి ప్రార్థించే భాగ్యం ఇచ్చేందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మానవ మార్పులను మా దేవుడు ఎంతో ప్రేమించి ప్రాణం పెట్టి పిలిచిన గొప్ప దేవుడు అందుకొరకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవుడు రాజుగా తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ ప్రకాశ్ నగర్లో కూడా మీరు ఏర్పాటు చేసినటువంటి దేవస్థానాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఉదయ తండ్రి సంఘాన్ని సహవాసాన్ని ఇచ్చినందుకే స్తుతిస్తూ వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఉదయ కష్టంలో మాట్లాడుతూ వచ్చిన ఉదయ ప్రభావ తండ్రి 2వ వర్తమానం ద్వారా ప్రభావ తండ్రి మీరు శిలువలో కలిగినటువంటి తీర్మానం ద్వారా మాట్లాడుతున్న మాటలపై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటూ ఉన్నాం. నమ్మదగిన దేవుడు దైవ దేవుడు తండ్రి అందుకొరకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నా. మా ప్రియుని ప్రేమించి దైవ తండ్రి తీర్మానం చేసుకుంటున్న ప్రియుని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లిస్తుంటున్నా. తండ్రి ఉపయోగం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రార్థిస్తూ వందనాలు చెల్లించుకుంటున్నా. తీర్మానంలో నిలకడగా ఉన్నట్లుగా ఇంకొకటి శాస్త్రోత్తమైన వందనాలు చెల్లిస్తుంటున్నా. దగ్గర తండ్రి వేరే గారిని జ్ఞాపకం చేసుకుంటండి. నేను తీర్మానం చేసుకుంటున్న ప్రభావ మీరు ఇస్తే వచ్చి గొడవపరచుకుని ప్రార్థిస్తున్నాను చెల్లించుకుంటున్నాను. సూర్య గారు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రార్థిస్తూ వందనాలు చెల్లించుకుంటున్నాను. తీర్మానంలో దగ్గర తండ్రి జీవన ప్రభావాన్ని సన్నిధి సహాయం తోడుగా వచ్చి వీరి మైపోతు ప్రార్థిస్తూ చెల్లించుకుంటున్నాను. ఏ సందర్భంగా కూడా జ్ఞాపకం చేసుకుంటండి. దగ్గర తండ్రి మీకు వందనాలు చెల్లిస్తుంటూ ఉన్నాం. ఇప్పుడు కలిగి జీవించిన వారికి మీరు సిద్ధపరచమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. మరి గారు కూడా జ్ఞాపకం చేసుకుంటండి. దగ్గర ప్రభావ మీ పాత్ర వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఇప్పుడు కలిగి ఈ లోపల జీవించే జీవితాల్లో ప్రభావ మరి గారి దయచేయమని ప్రార్థిస్తూ వందనాలు చెల్లించుకుంటున్నాను. సుధాకర్ గారు కూడా జ్ఞాపకం చేసుకుంటండి. దైవపూర్వక మీ పాత్ర వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మిమ్మల్ని కలిగి జీవించే జీవితాలు ప్రభావ మీరు దయచేసి మీరు తండ్రి ఈ కుమారుని ప్రభావ ఇక్కడ భద్రపరిచి మీరు కాపాడుతున్నారు ప్రార్థిస్తూ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నమ్మదగిన తండ్రి జీవాల దేవ దైవమైన ఈ పాత్ర వందనాలు స్తోత్రాలు మా ప్రియులు ఎవరైతే తగ్గుతుంది ఇంకా రక్షించబడలేని వారికి ఉంటున్నారు, వారు పొందలేని వారికి ఉంటున్నారు. తీర్మానం చేసుకుంటూ తగ్గుతుంది. కాలంలో ప్రభావం తగ్గుతుంది.
జగన్ ఆలస్యం చేసేవారు ఉంటున్నారు కూడా జీవితాల్లో కొడుకులను మార్చుకోకుండా అలాగే ముందు వారు ఉంటున్నారు జ్ఞాపకం చేసుకుంటుంది దైవ మీ పాదలు స్తోత్రాలు తెలుసుకుంటున్నాను ఉదయ ప్రభావాన్ని సంధించము మనం దర్శించము ఆయన దైవ మానవసం దేవారిగా తీర్మానం చేసుకునే వారిగా రక్షించబడే వారిగా తండ్రి దైవ పాపను ముట్టుకొని విడిచిపెట్టి జీవించే వారిగా మీరు సిద్ధపరచుకుని ప్రార్థిస్తున్నాను తెలుసుకుంటున్నాను గొప్ప దేవ దైవ మీ పాదలు స్తోత్రాలు సంఘాలు మీరు జ్ఞాపకం చేసుకుంటుంది మీరు జీవించాల్సిన నుంచి మీ నామను మీరు భయపరుచుకుంటామని దైవగత ప్రభావాన్ని ఆరంభిస్తూ చేస్తూ దానికి వాటిని ఎదురు బయలుదేసి మీ నామను భయపరుచుకుంటామని అయ్యా ఉదాహరణ చేస్తూ కోరుకుంటూ ఘనత మేము ప్రభావాన్ని ఆరంభిస్తూ మాపుడు రక్షణ చేసే నమోదు ప్రార్థించుకుంటున్నాం తండ్రి చిన్న ప్రకటనలు ఉంటాయి ఆ ప్రకటన తర్వాత చిన్న ప్రార్థన చేసుకుందాం అన్న ప్రకటన చెప్తాడు రేపు ఉపవాస ప్రార్థన మందిరంలో ఉదయం 10 గంటలకు ఉంటుంది. దేవుని చెందుకైతే ఆదివారం ఆరాధన ఉదయం 10 గంటలకు మందిరంలో ఆరాధన జరుగుతుంది. తర్వాత సోమవారం వివాహం ఉంది. ఎలిసద్దాయి సేవకుడు కుమార్తె వివాహం, కొడుకు వివాహం, 2 వివాహాలు ఎలిసద్దాయిలో జరుగుతుంది. పెళ్లి ఎలిసద్దాయిలో జరుగుతుంది, ఎస్ఆర్ గార్డెన్లో జరుగుతాయి. కాబట్టి మనందరం సకాలంలో సోమవారం స్టాండ్ మీటింగ్ లేదు, క్యాన్సిల్ చేస్తున్నాం చేయమని ఎలిసద్దాయి వాళ్ళు చెప్పారు. మన మీటింగ్ ముందు క్యాన్సిల్ చేసుకోమని చెప్పారు. సకాలానికి 10:30 కల్లా, 10:30 కల్లా కూడా కాదు, 10ంటికే మందిరం దగ్గర రావాలి. సోమవారం ఉదయం 10 గంటలకే మందిరం దగ్గర రావాలి. 10 గంటల నుంచి 10:30 దాకా ఆటోలు ఇక్కడ పెడతాం. ఎలిసద్దాయి వివాహం చూసుకొని ఆ తర్వాత ఎస్ఆర్ గార్డెన్కి మరి భోజనానికి వెళ్తాం. అందరికీ అక్కడ ప్రేమ ఉంటుంది. మన మందిరం నుంచి మరి ఏమి ఇవ్వాలి ఏంటి అనేది ఆంటీ వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అసలు గిఫ్ట్ ఇవ్వాల్సి వచ్చింది వాళ్ళకి. ప్రార్థన చేయండి. చాలామంది సేవకులు, పరిచారకులు, విశ్వాసులు, వాళ్ళ బంధుమిత్రులు మమ్మల్ని ఏం కోరలేదు, ప్రార్థన చేయాలని కోరినారు. మంచి వాతావరణం, ఎండ బాగుంటుంది, చాలా కొంచెం దూరం ప్రార్థన చేయమని చెప్పినారు. రాత్రి అన్న ఫోన్ చేసిండు. కాబట్టి మీరు వ్యక్తిగత ప్రార్థనలో వాళ్ళ కూతురు వివాహం కోసం, కొడుకు వివాహం కోసం ప్రార్థన చేయండి. వివాహం చేసే వాళ్ళు కూడా చాలా దూర ప్రాంతం నుంచి, కడప నుంచి, హైదరాబాద్ నుంచి వస్తున్నారు సేవకులు పెళ్ళికి. కాబట్టి ప్రార్థన చేయండి. రేపు ఉపవాస ప్రార్థన దేవుని చింతన అయితే ఆదివారం ఆరాధన ఉంటుంది. అన్ని కార్యక్రమాల కోసం ప్రార్థన చేయండి. అన్న పేరు కిషోర్. శాంతిలో ఉన్నప్పుడు ఎప్పుడో వచ్చిందంటే నాకు తెలియదు, అది అప్లాంకుడికి తెలుసు. ఒక 15 సంవత్సరాల క్రితం అప్లాంకుడు వాళ్ళ గణిగల్లో పాడు ఆ ప్రాంతంలో పరిచయకి వెళ్ళిన అంకుడు. అప్పుడు అన్నం చూసినా చెప్పిన అన్న వాళ్ళ ఊరు పెద్దగోపాలం. ప్రార్థన చేయండి. అన్న కుటుంబం కోసం, అన్న పరిచర్య కోసం ప్రార్థన చేయండి. అన్న మీరు ఆదివారం కూడా రండి, నేను ఎస్ఐటి వాళ్ళతో మాట్లాడతా. ఆదివారం కూడా రండి. తర్వాత ఈరోజు సాయంత్రం ఒక ప్రత్యేకమైన కొడుకు ఉంది. ప్రభు చిత్తానుసారంగా ఈరోజు సాయంత్రం 4 గంటలకి ఎల్కేజీ నుండి డిగ్రీ దాకా, అంటే ఎల్కేజీ పిల్లలు, 10th క్లాస్ పిల్లలు, ఇంటర్మీడియట్ డిగ్రీ పిల్లలు, బీటెక్ పిల్లలు, యవనస్తులు అందరికీ ఒక ప్రత్యేకమైన కొడుకు ఉంది. కలిపి చిన్నపిల్లలకి యవనస్తులు కలిపి ఒక ప్రత్యేకమైన కొడుకు పెట్టాలని గతంలో కూడా చెప్పినాం. చాలామంది ప్రార్థన చేస్తున్నారు. మరి సాయంత్రం ఎలిసద్దాయి సేవకురాలు ఆశీర్వాదమ్మ ఆమె పేరు, వాళ్ళ కుమార్తె కూడా వస్తున్నది. వాళ్ళిద్దరు వస్తారు. ఖచ్చితంగా 4 గంటల కల్లా వాళ్ళు వస్తారు. కాబట్టి వాళ్ళకంటే ముందే సండే స్కూల్ టీచర్లు కూడా ఇక్కడ ఉండాలి. కొంచెం ఎండ ఉంటుంది, ఒకరోజు కొంచెం రండి టీచర్లు కూడా 3. తర్వాత పిల్లలు కూడా తీసుకురండి. ఎవరైనా పిల్లలు ఇంటికాడ ఉంటే చెప్పండి. పక్కన ఈరోజు స్కూలే లేదు, అంతా వాళ్ళే ఈరోజు పెట్టాలని నిర్ణయించినాం. పాంప్లెట్లు కూడా కొట్టించినాం. యవనస్తులు పిల్లల పాటలు వేరే ఉంటాయి, సండే స్కూల్ పిల్లల పాటలు వేరే ఉంటాయి. ఇద్దరికి ఏమైనా పెడితే డిస్టర్బ్ అవుతుందని కొంతమంది చెప్పినారు ఫోన్ చేసి. సాయంత్రం సండే స్కూల్ పిల్లలకి పరిచయం నడిచింది, కింద యవనస్తుల పిల్లలకి పరిచయం నడిచింది. కాబట్టి సాయంత్రం ఒక మంచి మీటింగ్ జరగాలని ప్రార్థన చేయండి. సేవకురాలు వస్తుంది, చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు అందరూ కలిపి కాసింత వాళ్ళకి ప్రేమతో కూడా కాసింత భోజనం పెట్టాలని మరి ఒక తలంపు ఉంది. ప్రార్థన చేయండి. చివరి ప్రార్థన అందరూ రండి. పిల్లలు ఎవరు మిస్ కావద్దు. మంచి పరిచయ
దేవుని చిత్తం అయితే వారి పిల్లలందరూ కూడా చిన్నపిల్లలకి పెద్ద పిల్లలందరూ కూడా పోయేటప్పుడు కాసింత బహుమతి కూడా ఇస్తాం, ప్రైజ్ కూడా ఉంటుంది, అందరికి ఇస్తాం. ప్రార్థన చేయండి, అందరూ పంపించండి. ఎస్టేట్ మాట మీ మనవరాలు కూడా పంపించండి. చర్చి పంపాలి 8 దాకా ఏం చేయం, 4 ఖచ్చితంగా స్టార్ట్ అయితే 7 కల్లా అయిపోతుంది. కాసింత భోజనం చేస్తారు వాళ్ళు. 7:30 కల్లా 8 లోపే పిల్లలు మీ ఇంట్లో ఉంటారు. ఎవరైనా దూరం ఉన్నా కానీ మనీషు ప్రవీణ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పంపిస్తారు పిల్లల్ని. మీరేం చిన్నపిల్లలుగా భయపడమాకండి. సాయంత్రం మీటింగ్ అంటే ఎప్పుడో 10 అయితే అదేమి ఉండదు, 7 కల్లా అయిపోద్ది. కాసింత పంపించండి, మంచి ప్రోగ్రాం. ప్రార్థన చేయండి. వేసుకుందాం, చూడు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ మా తండ్రి, జీవనం ఆయన జీవాలు ప్రతి సృష్టికర్త మార్గం మా దేవ మనతో ప్రేమించి నానబెట్టి తిరిగేసి గొప్ప తండ్రి, ఈ బాధలు స్తోత్రాలు చేస్తున్నాం. ఈ ప్రియకుమారుడు మా ప్రభు రక్షకుడు యేసు ప్రభు చేస్తున్న రక్షణ నావుడు ఈ పాసులు చేరి ప్రార్థించిన గొప్ప పిలిచినందుకే వందనాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని దేవుడు దైవ దేవుడు అందుకే స్తోత్రాలు వందనాలు. గతించిన సంవత్సరం గుడి ఫ్రైడే నుండి ఈ సంవత్సరం నూతన సంవత్సరం గుడి ఫ్రైడే వరకు తండ్రి మా సోదరులకు వచ్చుకొచ్చిన తండ్రి మీ పాదలకు విన్నాసం చేస్తుంటూ ఉన్నాం. దైవ ప్రభావాల ప్రభావం ద్వారా ఇక్కడ నుండి నైనా ఇక మధ్యాహ్నం కలిసి తండ్రి మీ సన్నిధి మాతో వస్తూ వచ్చినందుకే వందనాలు చెల్లించుకుంటున్నాం. పాత ద్వారా మీ నామాన్ని మేపరుచుకొచ్చినారు తండ్రి జీవన ప్రవాహం ద్వారా అలాగే తండ్రి జీవన ప్రవాసులు నిర్మాణం ద్వారా మాట్లాడుతూ వచ్చిన మాటలపై వందనాలు తెలుస్తుంటున్నాం. దానికి గత వాక్యం చేసి మీ నామాన్ని మేపరుచుకున్నప్పుడు ప్రార్థిస్తూ వందనాలు చెల్లించుకుంటున్నాం. వచ్చిన పిల్లలు ప్రతి ఒక్కరు జనులు పెద్దలు వృద్ధులు యవనస్తులు ప్రతి ఒక్కరిని పేరు వరుసలు మీరు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ప్రార్థిస్తూ వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎవరైతే తగినంది జీవన ప్రవాహం ఇబ్బంది వేదన శోధన బాధలు ఉంటున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి. స్వస్థ బాగుంటు ప్రార్థిస్తూ వందనాలు చెల్లించుకుంటున్నాను. నమ్మకం దేవుడు దగ్గర దేవుడు కింద కొట్టే స్తోత్రాలు వందనాలు. ఉదయ తీర్మానం చేసుకున్నటువంటి నాయన ప్రదర్శన చేస్తున్న కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటండి. వారి తీర్మానంలో నిలకడగా ఉన్నట్టుగా మీరు స్థిరపరచడం ప్రార్థిస్తూ వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరైతే తీర్మానం చేసుకోలేని వారికి ఇచ్చినారో వారితో మీరు మాట్లాడుతున్న వారు ప్రార్థిస్తూ వందనాలు చెల్లించుకుంటున్నాను. సరే మీరు సమయంలో దగ్గర వచ్చిన వాళ్ళు కూడా తీర్మానం చేసుకునేటట్టుగా మీరు సిద్ధపరిచిన వారు ప్రార్థిస్తూ వందనాలు చెల్లిస్తున్నాం. దైవ గొప్ప దేవాన్ని పాలిస్తున్న వందనాలు. మందిలో జరుగుతున్నటువంటి నైన వాడుకలన్నీ నామం చేసుకున్నప్పుడు ప్రార్థిస్తూ వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే రాత్రికాల సమయంలో జరుగుతుంది జీవన ప్రవాహం నేను అవసర కోరిక దైవ సండే స్కూల్ విషయాలు అన్ని విషయాల్లో ప్రొవైడ్ విషయంలో జరుగుతుంది. మీరు మహిమ పొందుతున్నప్పుడు ప్రార్థిస్తున్నా ఇంకా మహిమార్గం జరిగించడం ప్రార్థిస్తున్నా. విషయాలు చూచేటటువంటినైనా శస్త్ర జవాబు చేసుకుంటండి. శ్రమ తీసుకుని ప్రార్థిస్తున్నాం. చుట్టుపక్కల పిల్లలు ప్రవాహం సంఖ్యగా వచ్చి యొక్క వాక్యం వినే వారిగా మీరు సిద్ధపరచు ప్రార్థిస్తున్నా. పాలు నల్లవలసంతో వారికి నేర్చుమని మీరు సెలవిస్తా ఉన్న పెద్దవాడైతే కూడా దాని నుండి తొలగిపోయి సెలవిస్తా ఉన్నా. దర్శనాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. పిల్లల మధ్య జరిగే కార్యక్రమాలకి ఈ విషయాల్లో మీరు స్నానం చేయండి. సండే స్కూల్ టీచర్స్ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటామని ప్రార్థిస్తూ వందనాలు చెల్లిస్తున్నా. వారికి రావాల్సిన జీవన ఆశీర్వాదం కలిగి జీవనం ప్రార్థిస్తూ వందనాలు చెల్లిస్తున్నా. దైవ గొప్ప తండ్రి మీ పాల్గొనాలి స్తోత్రాలు. దైవ ప్రభావ జీవన తండ్రి ఎల్లుండి ఆదివారం విషయంలో స్నానం చేయండి. దైవ ప్రభావ మీరు సమాజం చేపట్టి గెలిచినటువంటి ప్రభుత్వ కృతజ్ఞతము ఈస్టర్ దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మంచిది కొరకు కూడా సిద్ధపరచండి. అనేక మంది వచ్చి ఈ వాక్యం వినే వారికి సిద్ధపరిచి స్నానం చేయండి. దైవ ప్రభు పాలు చెల్లిస్తున్నాం. విషయాలు జరిగిస్తున్నటువంటి నైనా మ్యారేజ్ విషయంలో మీరు సహాయపడుతుంది. దేవరాజ సంతానం ప్రభావ దైవ బాబు నైనా మ్యారేజ్ విషయంలో పాప మ్యారేజ్ విషయంలో మీరు సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాం. అలాగే దైవ జీవితండి విధాసులనైనా పెళ్లి చేయడానికి నైనా మ్యారేజ్ చేయడానికి వస్తున్న విధాసులను రుణక్షేమం తీసుకోవడం ప్రార్థిస్తున్నాం. అలాగే దైవ చుట్టుపక్కల సంఘాల నుంచి సేవకులు పరిచారకులు బాధ్యుల సహోదరులు విశ్వాసులు కుటుంబ సమేతంగా వచ్చేవారు ఉంటున్నారు. అందరూ కూడా క్షేమం తీసుకోవడం ప్రార్థిస్తున్నాను. దైవ పాల్గొన్నారు స్తోత్రాలు. దర్శనలో పెళ్లి నైనా మ్యారేజ్ చక్కగా జరిగించండి. అలాగే దైవ జీవితండి అక్కడ నైనా ఈ దగ్గర కార్యంలో ప్రేమ విషయంలో కూడా సహాయం చేయండి. ఎటువంటి కొరత లేకుండా చేసి సమృద్ధి అయినటువంటి ప్రేమ చక్కగా జరిగించి మీరు భయపడమని నైనా మీ పాదలకు ఉన్నాలు తెలుస్తూ ఎప్పుడు కోరుకుంటూ తిరిగి మా గృహానికి మేము వెళ్తుండగా మా గృహంలో నుంచి వేరే భయపడుతూ రావాల్సిన ప్రార్థిస్తూ వందనాలు చెల్లించుకుంటూ మమ్మల్ని అందరినీ కూడా విశ్వాసాలను అర్పించుకుంటూ మీ కార్యాలు కోరుకుంటూ మా ప్రభువు రక్షకుడు యేసు ప్రభు చేస్తున్న నామములో స్తుతించి ప్రార్థించుచున్నాము తండ్రి. తండ్రి దేవుని ప్రేమయు కుమారుని యేసు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధ సహవాసం సదాకాలము
వచ్చిన మనకును రాని వారికి అందరికీ తోడుగా నడిపించుగాక. ఆమేన్. సిలువపై చూడు ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమేస్తావు. సిలువపై చూడు ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమేస్తావు. అందరు పెట్టాలండి. అందరు ప్రైవేట్ ఎవరైనా ప్రార్థన చేయించుకోవాలంటే అన్నదే చేయించుకోండి చాలు.